జీకే గారి క్లాస్‌లోకి వెళ్ళిపోదామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మెడిటేషన్ చేసి వెళ్దాం. సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ డిస్టర్బెన్స్ ఓవర్ హియర్. ఎనీవే ఒకసారి అలా మీరున్న చోటే కళ్ళు 2 మూసుకొని శ్వాసని గమనిస్తూ చక్కగా ఈ 40 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. ధ్యాన సముపార్జనలో భాగంగా విశేషంగా మనం ఆత్మజ్ఞానాన్ని సంతరించుకొని తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందగలం. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 30 సెకండ్లు. ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. ధ్యానం వలనే జ్ఞానం, జ్ఞానం వలనే ముక్తి. విశేషంగా ధ్యానం చేసినప్పుడు ధ్యానం ద్వారా మనలోని శక్తిని మనం పెంచుకొని తద్వారా మనలో ఉన్నటువంటి శిష్యుడు పరిపూర్ణంగా తయారైనప్పుడు ఆ గురువు అన్నటువంటి ఆ జ్ఞానం మన దగ్గరికి వస్తుంది. ఆ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు ఆ జ్ఞానం ద్వారా ఏవైతే సమస్యలు మన జీవితంలో ఒక తాళం కప్ప మాదిరిగా ఉన్నాయో అవి ఈ చక్కని తాళం చెవితో ఇట్టే విడిపోతాయి. ఈరోజు జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి కొన్ని చిక్కుముడులు అన్నటువంటి అంశానికి సంబంధించి బ్రిడ్జి కాన్సెప్ట్స్ అన్నటువంటి ఒక ఆధ్యాత్మిక టాబ్లెట్ అంశాన్ని మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 5 సెకండ్లు. 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకోవాలి. 5, 4, 3, 2, 1, 0. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. సో ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఈ బ్రిడ్జ్ కాన్సెప్ట్, బ్రిడ్జ్ అంటే ఒక వంతెన అని అర్థం. సో ఈ బ్రిడ్జ్ కాన్సెప్ట్ ప్రధానంగా మెడికల్ పరిభాషలో చెప్పాలంటే గనక వైద్య పరిభాషలో సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఎవరికైతే శస్త్రచికిత్స అంటే ఒక ఆపరేషన్ చేసి గాని ఈ సమస్యని సాల్వ్ చేయలేము, ఖచ్చితంగా దీనికి ఆపరేషన్ పడుతుంది అని చెప్తారో అటువంటి ప్రాబ్లమ్స్‌ని పూర్తిగా తగ్గించుకోవడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. నిజానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్‌గా ఉండి సర్జరీ చేస్తేనే గాని తగ్గనటువంటి ఒక సమస్య అది ధ్యానం ద్వారా తగ్గిపోతుంది అని చెప్పాలంటే అది నిజంగా చాలా కష్టమైన విషయమే. అయితే ఇంతవరకు నేను చూసినటువంటి అనేక స్పిరిచ్యువల్ విజ్డమ్ బుక్స్ కానివ్వండి, మాకు కలిసినటువంటి మాస్టర్స్ కానివ్వండి, ప్రత్యేకించి నేను పొందినటువంటి అనుభవాలు కానివ్వండి, అదేవిధంగా పత్రిజీ సమక్షంలో అనేక మంది మాస్టర్స్ ఈ గడిచిన 30 సంవత్సరాల్లో ఎన్నో యాస్ట్రల్ సర్జరీస్ చేసుకొని వాళ్ళకున్నటువంటి సమస్యలు తగ్గించుకోవడం. దాని వెనుక ఎటువంటి కారణాలు ఉన్నాయి అన్న దాన్ని కనుక్కునే దిశగా నేను ప్రయత్నించినప్పుడు ఈ కాన్సెప్ట్ అనే దాన్ని నేను తెలుసుకోవడం జరిగింది. అయితే సర్జికల్ ప్రాబ్లమ్స్ అనే కాకుండా ముఖ్యంగా సంబంధ బాంధవ్యాల్లో అంటే రిలేషన్‌షిప్స్‌లో మనకి అనేక సందర్భాల్లో అసలు ఈ జీవితం అంతా కూడా అసలు ఈ సమస్య సాల్వ్ కాదు. ఇది చాలా క్లిష్టమైనది. ఇక్కడ ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అనేది అంటే వాళ్ళ యాటిట్యూడ్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, అది చిన్న అత్తకోడలు సమస్యే కావచ్చు. చూడ్డానికి అది జీవితాంతం ఉన్నట్టే కనిపిస్తుంది. అదేవిధంగా ఒక మంచి శత్రువులుగా ఉన్నవాళ్ళు సడెన్‌గా బద్ధ శత్రువులుగా మారిపోవడం గాని, ఆఫీస్‌లో బాస్‌తో రిలేషన్‌షిప్స్ కానీ, సో ఎన్ని సంబంధ బాంధవ్యాల్లో ఒక స్థాయికి మించి పూర్తిగా ఒక గ్యాప్ ఏర్పడినప్పుడు, ఆ గ్యాప్‌ని ఎలా మనం బ్రిడ్జ్ చేయగలం?
ఎందుకంటే ఇక బ్రిడ్జ్ ఒక వంతెన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 4 రోడ్ల కూడలి ఉందనుకోండి. అక్కడ ప్రతిసారి మనం వెళ్లి ఒక ఆగి సిగ్నల్స్ తీసుకొని మనం వెళ్ళాల్సొస్తది. అదే ఒక వాటర్ ఉంటే గనక అక్కడ ఒక తెప్ప ఉండొచ్చు. ఆ తెప్పని దాటి వెళ్ళాల్సొస్తుంది. లేదా ఒక రైల్వే లైన్ ఉంటే అక్కడ రైల్వే గేట్‌ని అక్కడ ఆగి మనం దాటాలి. సో, ఈ బ్రిడ్జ్ అనేది ఎక్కడ నిర్మిస్తాం? ఎక్కడెక్కడైతే ఒక చీలిక ఉందో, ఒక గ్యాప్ ఉందో, ఒక మీడియం మారిపోతుంది. అంటే ఒకసారి మట్టి నుంచి అక్కడ వాటర్‌లో మనం అయితే స్విమ్మింగ్‌తో వెళ్ళాలి లేదా బోట్‌తో వెళ్ళాలి. టెక్నాలజీ మారిపోద్ది అక్కడ పూర్తిగా. మన నడక పనికిరాదు, మన కారు పనికిరాదు అక్కడ. ఖచ్చితంగా బోట్‌ని తీసుకోవాల్సిందే. సో, ఎక్కడైతే మార్గంలో మనకి ఒక అడ్డగా ఒక అవాంతరాలు, ఒక చిలుకలా గాని, గ్యాప్‌లా గాని వస్తాయో, అక్కడ నిజానికి మనం ఒక వంతెన నిర్మించుకుంటాం. అందుకే ఈ 4 రోడ్ల కూడలిలోని, అలాగే ఒక వాటర్ ఉన్నటువంటి ఒక నదీ పాయ దగ్గర మనం బ్రిడ్జిని గమనిస్తాం. సో, ఈ బ్రిడ్జ్ నిర్మించిన తర్వాతే మనం చాలా సునాయాసంగా ఈవెన్ అక్కడ ఇంతకుముందు గతంలో ఇక్కడ ఆగేవాళ్ళం అనే విషయం గూడా గుర్తుపెట్టుకోకుండా, చక్కగా మనం ఏదో మాట్లాడుకుంటూ, పాటలు వినుకుంటూ డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాం ఆ బ్రిడ్జ్ మించి. సో, ఇలా ఎక్కడెక్కడైతే జీవితంలో అవరోధాలు అనేవి మనకి కలుగుతున్నాయో, ఈ అవరోధాలు గనక అక్కడ ఏదైనా ఒక బ్రిడ్జ్ అనేది నిర్మిస్తేనే గాని అది పూర్తిగా తగ్గదు అని ఐడెంటిఫై చేసినటువంటి ప్లేసుల్లో ఈ కాన్సెప్ట్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో, ఆహ్, ఈ కాన్సెప్ట్‌ని మనం తెలుసుకోవడానికి ముందు ఇందులో ఒక 2, 3 కీలకమైన అంశాలున్నాయి. మొట్టమొదట బ్రిడ్జ్ అనే దాన్ని ఐడెంటిఫై చేయటం ఒకటి. గుర్తుపట్టడం. ఎక్కడ బ్రిడ్జ్ కట్టాలి? ఇప్పుడు వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఎన్‌ఏడీ కొత్త రోడ్‌లో 4 రోడ్ జంక్షన్. అక్కడ ఎన్నో సార్లు వెహికల్స్ ఆగిపోతాయి కాబట్టి ఇప్పుడు అక్కడ ఒక పెద్దది 3,00,00,000 ఒక బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. అలా మీరు ప్రతి మెట్రో సిటీ చూసుకున్నా పైనుంచి చూస్తే ఎన్నో చోట్ల బ్రిడ్జ్‌లుంటాయి. అలాగే నదుల దగ్గర బ్రిడ్జ్‌లుంటాయి. అలా మన లైఫ్‌లో ఏదైనా ఒక గ్యాప్ ఎక్కడైనా అరే! నేనిక్కడ ఆగిపోయాను. దీన్ని ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళాలి అని ఎక్కడైతే మనం ఆగుతామో, ఆ ఆగినటువంటి జంక్షన్స్ అన్నీ కూడా మనం రాసుకుంటూ వస్తే అది బ్రిడ్జ్‌ని ఐడెంటిఫై చేయడం అంటే. సమస్యలు నేను ఇందాక చెప్పినట్టు సర్జికల్ ప్రాబ్లమ్. అది సర్వికల్ స్పాండిలైటిస్ కానివ్వండి, బ్యాక్ పెయిన్‌లో సర్జరీ కానివ్వండి, ఏదైనా ట్యూమర్స్ బాడీలో ఉండి ఆ ట్యూమర్స్‌కి సర్జరీ కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్ ఉండి కిడ్నీ సర్జరీ కానివ్వండి, ఏదైనా సర్జరీ. అది డాక్టర్స్ ఇంక మీకు సర్జరీ చేయాలి అని ఒక ఫుల్ స్టాప్ పెట్టారు అంటే, ఆ సర్జికల్ ప్రాబ్లమ్ వాళ్ళకి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కాన్సెప్ట్ చాలా చాలా అవసరం. అలాగే రిలేషన్‌షిప్స్ పిల్లలతోని, లేకపోతే స్నేహితులతోని, భార్యాభర్తల మధ్య ఏ రకంగాన వాళ్ళకి ఈ ఈ ఈ ఈ ప్రాబ్లమ్ ఎంతకి సాల్వ్ అవ్వట్లేదు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంక నీ జీవితాంతం ఇంతేరా ఇంక ఇది ఎంతకి మారదు అని ఎవరైనా ముద్రేసేసారు మీ మీద. ఎక్కడికెళ్ళినా మీకు అదే మాట వినపడుతుందనుకుంటే అక్కడ ఒక బ్రిడ్జ్ కాన్సెప్ట్ ఉందని అర్థం. సో, ఇటువంటి సమస్యలకి సమాధానంగా ఆ బ్రిడ్జ్‌ని ఐడెంటిఫై చేయడం అంటే అవి ఆధ్యాత్మికంలో మనం ఆ బ్రిడ్జ్‌ని ఐడెంటిఫై చేయాలి ముందు. ఆ తర్వాత బ్రిడ్జ్ ఎలా కడతాం అనే దానికి మనం వెళ్దాము. సో, స్పిరిచ్యువల్‌గా బ్రిడ్జెస్ అనేవి మనలో గ్యాప్స్ అనేవి ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఏవైతే గ్యాప్స్ మనం ఫీల్ అవుతామో, ఈ గ్యాప్సే నిజానికి భౌతిక జీవితంలో మనకి ఒక అనారోగ్యం కింద అదొక సాంఘిక సమస్యగా గాని, లేదంటే భౌతికంగా మనకొక సమస్యగా గాని, మానసికంగా కూడా కొన్ని ఒక స్థాయికి మించినటువంటి సమస్య ఉండి అదొక గ్యాప్‌లా ఉండొచ్చు. భౌతిక సమస్యల గ్యాప్స్‌లో ఎంతవరకు అంటే హెర్నియా ఉంటుంది. హెర్నియా కంప్లెయింట్‌లో గ్యాప్ ఉంటుందక్కడ. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి హెర్నియాకి ఒక మెష్ వేయడమో, దాన్ని క్లోజ్ చేయడం చేస్తారు. అదనంగా హోల్ ఉండొచ్చు. తర్వాత ట్యూమర్ ఉండొచ్చు. సో, ఇవన్నీ కూడా అంటే ఐదర్ కట్ చేసి ఆ ట్యూమర్ మాస్ తీయడం గాని, ఆల్రెడీ ఉన్న గ్యాప్‌ని కుట్టి దాన్ని కవర్ చేయడం గాని చేయాలి. ఇంకొక రకంగా మార్గమే లేదు. అందుకే మెడికల్‌గా డాక్టర్స్ దే ఆర్ 200% కరెక్ట్. వాళ్ళు చెప్పే దాని ప్రకారం. అయితే నిజానికి భౌతిక శరీరం, దాని వెనకాతల ఉన్న ప్రాణమయ శరీరం, బుద్ధిమయ శరీరంలో ఉన్నటువంటి మన అవగాహన నుంచి అవి పనిచేస్తాయి కాబట్టి, ఇక్కడ ప్రధానంగా మనం ఆ బుద్ధిమయ శరీరంలోని, ఆత్మీయ శరీరంలోని శక్తి స్థాయిలో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసి, అవి గనక మనం ఫిల్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా భౌతిక శరీరంలో లేదా సాంఘికంగా మనకున్నటువంటి ఆ సమస్యలు ఖచ్చితంగా మనం పూర్తిగా సాల్వ్ చేసుకోగలం. సో, మీకందరికీ చాలా సులువుగా అర్థమయ్యేటువంటి కొన్ని ఆధ్యాత్మికంగా మనకెదురయ్యేటువంటి కొన్ని బ్రిడ్జెస్‌ని నేను మీకిప్పుడు చెప్తాను. అవి చాలా సందర్భాల్లో చాలా క్లియర్‌గా మీరు ఫీల్ అవుతారు అవి. ఆహ్, ఫస్ట్ ఒకసారి మనం ధ్యానంలో ఒక స్థాయికొచ్చిన తర్వాత, ఏవైనా మాస్టర్స్ తాలూకా క్లాసెస్ వినేటప్పుడు మనకు లోపల, అరే! నేను గూడా ఇంత బాగా చెప్తే బావున్ను అని తెలియకుండానే మనలో ఒక రకమైన ఆలోచన స్టార్ట్ అయిపోతది. ఎంత అద్భుతంగా నేను ఆ శ్లోకాలతోనో, లేకపోతే వాళ్ళు చెప్పే విషయాలతోనో, పవర్ పాయింట్స్‌తోనో, లేకపోతే ఎన్నో అనుభవాలు కలిపి క్రోడీకరించి చెప్పేటట్టో, ఎంత అద్భుతంగా నేను క్లాస్ చెప్పాలి అని ఒక రకమైనటువంటి
ఆలోచన, అవగాహన, ఆసక్తి, ఆ ఎమోషన్‌తో ఒకటైతేనే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది లోపల. కానీ అలా చెప్పడానికి మనం ఒక్కొక్క వ్యక్తి ఉన్నప్పుడు బాగా మాట్లాడగలుగుతాం గానీ, ఒక గ్రూప్ అనేటప్పటికేంటంటే మనకి మాట్లాడలేకపోవచ్చు. సో, ఇది ఒక బ్రిడ్జ్ గ్యాప్ ఇది చాలా క్లియర్‌గా. ఎందుకంటే ఒక డయాస్ మీద ఒక 30 మందినో, ఒక 50 మందినో, 100 మందినో ఉద్దేశించి ఒక క్లాస్ చెప్పడానికి ఉండేటువంటి శక్తి, లేదా జ్ఞానము, లేదా ఆ కాన్ఫిడెన్స్ గాని, ఆ ఆత్మస్థైర్యం గాని, అవి దాని వెనకాతల కొంత గ్రౌండ్ వర్క్ చేస్తేనే వస్తాయి. వన్ టు వన్‌లో మనం మాట్లాడొచ్చు. ఒక్కొక్క వ్యక్తిని పెట్టి మన అనుభవాలు చెప్పడమో, శాకాహారం గురించి చెప్పడం, పిరమిడ్ గురించి చెప్పడం మనం బానే చేస్తాం. కానీ ఒక గ్రూప్‌ని అడ్రెస్ చేయడం వచ్చేటప్పటికి అక్కడ ఖచ్చితంగా మనం ఇటు స్వాధ్యాయ యోగ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి దాని నుంచి గాని, ఎంతోమంది అనుభవాలు విని గాని, అలా క్రమేపీ దాన్ని పెంచుకుంటూ ఒక గ్రూప్‌ని అడ్రెస్ చేసే స్థాయికెళ్ళడానికి ఆ మధ్యలో ఒక గ్యాప్ ఉంది. దాన్ని ఖచ్చితంగా మనం ఫిల్ చేసుకోవాలి. సో, అది ఎలా ఫిల్ చేసుకోవాలి అన్న దానికి నెక్స్ట్ మనం నేర్చుకోబోయే బ్రిడ్జ్ కాన్సెప్ట్‌లో మీకది అవగాహన దొరుకుతుంది. తర్వాత రెండవది, ఎవరైనా చాలా బాగా పాటలు పాడతారు. పాటలు బాగా పాడినప్పుడు, అరె! నేను కూడా ఇంత బాగా పాటలు పాడితే బావున్ను అని ఇంకెంత ఆ ఎమోషన్‌తో మనం ఎంత ఒకటవుతామంటే రియల్లీ ఇట్స్ ఫినామినల్. మళ్ళా మనకది ఎక్కడెక్కడ మనం పాటలు ఎక్కడైనా బాగా విన్నప్పుడల్లా మనకది మళ్ళా గుర్తొస్తూ ఉంటది. అయితే ఆ పాటలు వింటున్నప్పుడు ఎక్కడైనా ప్రదర్శన చూసినప్పుడే అది గుర్తుండడం, మళ్ళా దాన్ని అక్కడే మర్చిపోవడం. మళ్ళా కొద్ది రోజులు లైఫ్‌లో వెళ్ళిపోవడం. ఇలా క్రమేపీ మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ఈ ఈ రైల్వే ట్రాక్‌లు ఇవి కూడా అంతే. రైల్వే ట్రాక్ దగ్గరికెళ్తాం. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసినప్పుడు ఏ ఫోన్‌లో మాట్లాడుకొని టైమ్ పాస్ చేస్తాం. గేట్ దిగంగానే వెళ్ళిపోతాం. ఇంక అక్కడే మర్చిపోతాం దాన్ని. సో, ఎప్పటికప్పుడు నిత్య జీవితంలో మళ్ళా ఎదురయ్యేటువంటి నిరోధాల దగ్గర మనం అక్కడ ఆగి, ఎందుకు ఇక్కడ నేను ఒక అరగంట ఆగాల్సొస్తుంది? దీనికి ఏమైనా నేను చేయగలనా? అని మనం అక్కడే కూర్చొని దాన్ని ప్రశ్నించి, దాన్ని గనుక మనం డెవలప్ చేస్తే కొద్ది రోజుల్లోనే అక్కడ ఒక వంతెనని మనం నిర్మించుకోగలము. ఎప్పటికప్పుడు మనం దాన్ని ఆ ఏరు దాటంగానే తెప్పొదిలేసినట్టు ఆ విషయాన్ని అక్కడే వదిలేయటం వల్ల, దాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల, ఇదే ఒక పెద్ద గ్యాప్‌గా తయారయ్యి, దాన్ని మన భౌతిక శరీరంలో గాని, లేదా సాంఘిక సమస్యగా, ఒక రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్‌గా మనం పొందడం జరుగుతుంది. సో, ఇప్పుడు నేను మీకు 2 చెప్పాను. పాటకు సంబంధించి ఒకటి, అదేవిధంగా క్లాసెస్ కండక్ట్ చేయడం అని చెప్పి. ఇలా మీరు చూసుకుంటే గనక ఒక గొప్ప పుస్తకం, ఒక గొప్ప ఆధ్యాత్మిక పుస్తకం, ఎవరో అనుభవాల పుస్తకాలు చూసినప్పుడు, అరే! ఇంత అనుభవాలు నాకు కూడా ఉన్నాయి మొదటి నుంచి. నేనెందుకు ఒక పుస్తకాన్ని ఇలా రాయలేకపోతున్నాను? నా అనుభవాలు కూడా పుస్తకాలుగా రాయాలి అని అనుకుంటాం. అది అక్కడే మళ్ళా మర్చిపోతాం. మళ్ళా కొద్ది రోజులు పోయాక మళ్ళీ ఇంకెవరిదైనా పుస్తకం చదువుతున్నప్పుడు, మళ్ళా ఆ ఎమోషన్ ఒకసారి మళ్ళా కనెక్ట్ అవుతాం. అది అక్కడితో ఎళ్ళిపోతుంది. సో, అలా గొప్ప గొప్ప ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ అనుభవాలను ఒక పుస్తకంగా ఖచ్చితంగా రాయగలరు. ఆ అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో, ఇలా చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఇంచుమించు ధ్యాన ప్రచారానికి సంబంధించినవి గాని, లేదా ప్రత్యేకించి మీ స్కిల్స్, ఇందాక సంగీతానికి చెప్పాను. ఇప్పుడు ఈవెన్ భాష కావచ్చు. ఎవరైనా ఒక భాషలో చాలా బాగా మాట్లాడుతుంటే ఇంగ్లీష్ గాని, హిందీ గాని, నేను కూడా ఎంత అద్భుతంగా నేర్చుకుంటే నేను కూడా ఆ రకంగా వాళ్ళందరితో నేను చేయగలను గదా! అన్నటువంటి ఒక ఇన్‌స్పిరేషను లోపల మనకి ఎమోషనల్‌గా మనం కనెక్ట్ అవుతాం. కొంతమందికైతే చైల్డ్‌హుడ్ చిన్నప్పటి నుంచే ఉండొచ్చు. చాలా వరకు ప్యాషన్స్ వీటికి సంబంధించి. సో, ఇలా ఏవైతే ఈ నేర్చుకోవడం అన్నటువంటి ఒక ప్రక్రియలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, మనకు అనేక సందర్భాల్లో సారీ. నేను కూడా ఇలా చేస్తే బావుంటుంది, ఇలా అయితే బావుంటుంది అన్నటువంటి ఒక అవగాహన మనకు లోపల నుంచి కలుగుతుందో, లేదా కొన్ని సందర్భాల్లో కలల్లో ఆ పర్టిక్యులర్ విషయాన్ని మనం చేస్తున్నట్టుగా ఒక ధ్యాన ప్రచారాన్ని ఒక మైక్ పట్టుకొని ఒక పెద్ద సమూహంలో మనం చేస్తున్నట్టు, లేదా ఒక సంగీత సభల్లో ఒక సంగీత కచేరీ ఇస్తున్నట్టు, ఎంతోమందితో ఒక ఇంగ్లీష్‌లో మనం స్పీచ్ ఇస్తున్నట్టు, లేదా ఇంగ్లీష్ కన్వర్సేషన్‌లో మనం పాల్గొన్నట్టు, ఇలా ఏదైనా ఒక దాంట్లో మనం పాల్గొన్నట్టుగా మనకు అనుభవం కలిగినా కూడా, దాన్ని మన జీవితంలో నెక్స్ట్ మనం చేయాల్సినటువంటి ఒక పనిగా మనం ఖచ్చితంగా దాన్ని గుర్తించాలి. అదే విధంగా ఆధ్యాత్మిక పాలనా అంశాలు కూడా ఉంటాయి. కొంతమందికి ఆ స్పిరిచ్యువల్ మాస్టరీలో ఆధ్యాత్మిక పాలన అంటే స్పిరిచ్యువల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటది. సో, ఆ స్పిరిచ్యువల్ అడ్మినిస్ట్రేషన్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎప్పుడైతే ఒక 100 మందినో, ఒక 50 మందినో కొన్ని సమూహాల్ని కలిపి కట్టి ఒక దగ్గర ఉంచి అద్భుతంగా ఒక ఆ స్పిరిచ్యువల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళని చూసినప్పుడు కూడా అటువంటి పర్పస్, అటువంటి జీవిత ధ్యేయం కలిగి ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే లోపల వాళ్ళు ఐడెంటిఫై అవుతారు. అయితే వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు దాన్ని చూసి మనం చేద్దాము అని అనుకోవడం కన్నా, ముఖ్యంగా ప్రాక్టికల్‌గా గ్రౌండ్‌లో మనం మాట్లాడితే, ఈ ఆధ్యాత్మిక పాలనా అంశాలనేవి నేను చూసినంత వరకు ఈ 24 ఇయర్స్‌లో
ఒక పాట నుంచి ఐడెంటిఫై అవ్వడం లేదా ఒక ఇంగ్లీష్ నుంచి ఐడెంటిఫై అవ్వడం కన్నా ఇక్కడ ఐడెంటిఫై అవ్వడం కన్నా ముఖ్యంగా ఇబ్బంది పడడం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు నాకు అవకాశం ఇవ్వలేదు. నేను పక్కకెళ్ళిపోవాల్సొస్తుందనో, లేదంటే మనం చేస్తుంటే క్రింద నుంచి, పక్క నుంచి 10 మంది మన మీద పడి రకరకాలుగా మనకి గుచ్చుతూ ఉండడమో, అనుభవాల పరంగా చూసుకుంటే గనక డాగ్స్ ఎక్స్‌పీరియన్సెస్‌లో కళల్లో గాని, నిత్య జీవితంలో గాని ఆ డాగ్స్ అంటే ఎక్కువగా ఎఫినిటీ లేదా డాగ్స్ పెట్ డాగ్‌గా ఉంచుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అది సరిగ్గా అవ్వకపోవడము, దానికి సరైన పరిస్థితులు నెలకొల్పకపోవడం. చుట్టూ తిరిగి ఏ రకంగాను ఆ డాగ్స్‌కి సంబంధించి పిల్లలకి ఇష్టమయ్యి దాంతో మనం పడే పాట్లు. ఇవన్నీ కూడా మళ్ళా ఆధ్యాత్మిక పాలన. అదేవిధంగా పోలీస్ వాళ్ళకి, నేవీ పీపుల్ రక్షక భటులు గాని, లేదంటే మిలిటరీ గాని, ఇటువంటి వాళ్ళ అనుభవాల్లో గనక ఫ్రీక్వెంట్‌గా వస్తే, ఇవన్నీ కూడా మోర్ ఆర్ లెస్ ఆ బ్యాక్ ఎండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆధ్యాత్మిక పాలన అన్నటువంటి అంశానికి సంబంధించినవి. దీనికే మనకు పత్రిజీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నటువంటి ఒక గొప్ప ఆశయాన్ని, మహా ఆశయాన్ని మనకి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. సో, దాని గురించి కూడా మనం పనిచేస్తూ ఉంటాము. సో, ఎప్పుడైతే ఈ నాయకత్వానికి సంబంధించి మనకి పైనుంచి గాని, కింద లేదా కొన్ని శ్లోకాలు నేర్చుకొని ఒక మంచి వక్తగా నేను తయారవ్వాలి. లేదా ఒక కేంద్రాన్ని నిర్మించి దాని ద్వారా 10 మందిలోకి నేను వెళ్ళగలగాలి అని ఏదైతే ఒక బ్రిడ్జిని మనం ఐడెంటిఫై చేసామో, చేసిన తర్వాత దీన్ని నిర్మించడానికి ఆ బ్రిడ్జ్ కాన్సెప్ట్ యొక్క కొన్ని సూత్రాల్ని ఇప్పుడు మనం నేర్చుకుంటాం. సో, ఈ సూత్రాలను అర్థం చేసుకోవడానికి ముందు చాలా ఈజీగా అర్థం అవ్వడానికి ఒక పెద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీరు ఊహించుకోండి. మన ఎన్ఏడి సర్కిలే ఉంది. ఒక పెద్ద ఫ్లైఓవర్ లేదంటే ఏదైనా ఒక డ్యామ్ ఊహించుకోవడం అంటే ఒక ఆనకట్టలాగా నిర్మించడం గాని, లేదంటే ఒక బ్రిడ్జ్ ఒక దగ్గర పెద్దది వాటర్ మీద కట్టారనుకోండి. ఒక గోదావరి బ్రిడ్జే ఉంది. సో, అది కట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్రజల్లో దాని గురించి చైతన్యం వస్తుంది. ఇటువంటిది కావాలి అని. ఆ చైతన్యమే ఇప్పుడు ఇందాక నేను అనుకున్నట్టు మనం గుర్తుపట్టాం. అయిపోయింది. సో, గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఇక్కడ బ్రిడ్జి కట్టాలని. కట్టాలనుకున్నాక దాని ప్లాన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? కనీసం ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. ఒక ఫ్లైఓవర్ కట్టాలి అంటే మినిమమ్‌లో మినిమమ్ ఒక 4-5 సంవత్సరాలు టైం పడుతుంది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఒక రాత్రి జరిపేది కాదు. ఒక బ్రిక్ బై బ్రిక్, బ్రిక్ బై బ్రిక్ చేసే ప్రాసెస్ ఇది. కాబట్టి ముందు మన కమిట్మెంట్ ఎలా ఉండాలంటే మనం ఎలాగో ఒక 150-300 సంవత్సరాలు బతకడానికి మనందరం నిర్ణయించుకొని వచ్చాం. 150 కూడా చాలా తక్కువే. 200-300 సంవత్సరాలు బతకడానికి వచ్చాం. ఇన్ని సంవత్సరాల్లో మనం చేద్దాం అనుకున్న దానికి ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎందుకు కేటాయించకూడదు? ఇప్పుడు ఇప్పటి నుంచి నువ్వు ఒక 200 సంవత్సరాలు బతుకుతావు అనుకున్నప్పుడు ఈ రోజు ఒక 30, 40లో ఉంటే 10 సంవత్సరాలు పోతే పోనివ్వండి. 10 ఇయర్స్ పెట్టేస్తే తర్వాత నీకు ఇంకా 100 సంవత్సరాలు నువ్వు హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేయొచ్చు ఆ బ్రిడ్జిని. తొందరపడి నేను ఇప్పుడు ఏదో చేసేస్తానని మొదలుపెడితే అది సరిగ్గా అవ్వకపోయేటప్పటికి దాంతో మొత్తం గోల్‌నే వదిలేసి పారిపోయే పరిస్థితి వస్తది. మెయిన్ ప్రాబ్లమ్ అది ఇక్కడ. సో, కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ నిర్మించడానికి అది ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్‌కి సంబంధించింది. ఫస్ట్ కాలం కరెక్ట్‌గా ఫిక్స్ చేయాలి. నంబర్ 1. తర్వాత రెండోది ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఆ బ్రిడ్జ్‌కి మీకు ఒక స్టార్టింగ్ పాయింట్ చూస్తాం. స్లోగా మట్టితో దాన్ని పైకి రైజ్ చేస్తారు. తర్వాత మధ్యలో పిల్లర్స్ కట్టి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. తర్వాత చివరిలో మళ్ళా స్లోగా మట్టితోని మళ్ళా కిందకి దింపుతాం. అంటే ఇక్కడ ఈ మొట్టమొదట ఏసేటువంటి మట్టి ఏదైతే ఉందో అది ఎర్త్ ఎలిమెంట్. అంటే భూమి తత్వంకి తగ్గట్టుగా భూమి మీద ఉంటూ మనకు తెలిసిన పని చాలా ఈజీగా మనం పట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. అది భూమి తత్వం. తర్వాత సపోజ్ వాటర్ మీద మనం కడతాం అనుకోండి. లేదా ఒక రైల్వే ట్రాక్ మీద నిర్మిస్తున్నాం. అక్కడేమవుతుంది గాలిలో వర్క్ చేయాలి నెక్స్ట్. లేదా వాటర్‌లో వర్క్ చేయాలి. అంటే అక్కడ జలతత్వంలో గాని, లేదా ఆకాశతత్వం లేదా వాయుతత్వం గాని అన్నటువంటి వేరే ఎలిమెంట్స్ వస్తాయి అక్కడ. ఎప్పుడైనా సరే ఈ తత్వం మారుతున్నప్పుడల్లా మనం చేసేటువంటి టెక్నిక్ గాని, పద్ధతి గాని, మనలో ఉన్నటువంటి గుణాలు గాని ఆటోమేటిక్‌గా మార్చాల్సొస్తది. సో, సైమల్టేనియస్‌గా ఈ 2 రకాల గుణాలు మార్చాల్సి రావటం వల్లే ఒక బ్రిడ్జ్ కట్టడం అనేది కొద్దిగా కొద్దిగా అసాధారణమైన క్రియ. కష్టమైన దానిగా చెప్పొచ్చు చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పటికప్పుడు మన మెథడ్స్ మార్చుకోవాల్సొస్తదక్కడ. సడెన్‌గా చాలామంది ఆ మెథడ్స్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఒ ఒ ఒ ఒక ఎర్త్ మీద పని చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే అది చాలా ఈజీ. అదే యాటిట్యూడ్‌లో వెళ్ళిపోవచ్చు. సడెన్‌గా నువ్వు అక్కడే ఆపి ఒక ఈత కొట్టినట్టుగా మళ్ళా నువ్వు జలతత్వంతో పని చేయాలంటే ఫుల్ ఫ్లెక్సిబుల్ అయిపోవాలి. ఈ భూమి తత్వం అనేదేమో ఫిక్స్డ్ ప్యాటర్న్స్‌లో వెళ్ళే తత్వం అయితే, నీరనేది ఎక్కడైనా ఒదిగిపోయే తత్వం. అప్పుడే నువ్వు ఎప్పుడు, ఎక్కడ, ఎలాగే, ఏ పరిస్థితులకి తెర ముందు, తెర వెనుక, పైకి, కిందకి, కింద వాళ్ళకి, పై వాళ్ళకి అందరూ తలలో నాలుకల్లాగా మనం ఎప్పుడైనా, ఎక్కడైనా ఎలా ఒదిగిపోయే తత్వంతో పని చేయాల్సొస్తది. అది వాటర్ అంటే, జలతత్వం అంటే. భూమి తత్వం అంటే నేను ఇలాగే వెళ్తాను, ఇలాగే చేస్తాను, ఈ రకంగానే అవుతుంది అని మనం పట్టుకున్న దాంతో అదే రకంగా ఒక్క మూసలో వెళ్ళిపోవడం అన్నమాట. రెండికి చాలా డిఫరెన్స్ ఉంది గదా! సో, సైమల్టేనియస్‌గా ఒకేసారి మనం ఇటు భూమి తత్వంతోనే పని జేయాలి. ఈ మట్టి ఏసి దీన్ని రైజ్ చేయడానికి. ఎప్పుడైతే కొద్దిగా వర్షాకాలం తగ్గి ఎండాకాలం వచ్చిందో కొద్దిగా నీరున్నప్పుడు అక్కడ జలతత్వంతో కలిసి పని చేయాల్సొస్తది.
సో, ఇక్కడ ఈ బ్రిడ్జ్ కట్టేటప్పుడు 2 సందర్భాలున్నాయి. అదే మనం ఇప్పుడు ఒక ట్రాఫిక్ ఫుల్‌గా ఉన్నటువంటి ప్లేస్‌లో మధ్యలో కట్టాలి అంటే, రోడ్‌ని బ్లాక్ చేయాల్సొస్తది కొన్ని కొన్ని సందర్భాల్లో. లేదంటే ఏ రాత్రి పూట చేయాలి. పగలు పని చేయడానికి కాదు. రాత్రి పూట ట్రాఫిక్ తక్కువుంటది కాబట్టి, కరెక్ట్‌గా జంక్షన్‌లో చేసే పనులు మాత్రం ఏ రాత్రి పూట చేయాల్సొస్తది. ఎందుకంటే దాన్ని మనం ఆపాలి. సో, ఇక్కడ ఒకేసారి తత్వాలు మారుతున్నాయి. ఇది రెండో పాయింట్ గుర్తుపెట్టుకోవడం. అది ఇక్కడ సో, ఈ తత్వాలు మారుతూ చేయడం అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఈ తత్వాల కన్నా ముందు యాక్చువల్లీ దీన్ని సెకండ్ పాయింట్‌గా చెప్పాలి. ఏదైతే ఒక బ్రిడ్జ్ మనం కడదాం అనుకున్నామో, చాలా సందర్భాల్లో దానికి ఒక పారలెల్ రూట్ వేస్తాం. ఎందుకంటే మెయిన్ మెయిన్ ఆహ్, ఆహ్, హ్మ్, ఏరియా గనుక మనం బ్లాక్ చేస్తే గనక, ఆల్రెడీ ఉన్న పీపుల్‌కి గాని, వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి ఆ మార్గం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, దాన్ని మనం ఆపేస్తే కుదరదు కాబట్టి, పక్క నుంచి ఒక మట్టి రోడ్‌ని నదిలోంచి గాని, లేదా ఏదైతే అది దాని నుంచి ఒక పక్కన ఒక రోడ్ లాగేస్తాం. ఇది అందరికీ తెలిసిందే. ప్రతి పెద్ద బ్రిడ్జ్ కట్టేటప్పుడు దానికి పక్క నుంచి ఒక చిన్న రోడ్డేస్తారు. అక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ కన్‌స్ట్రక్ట్ అవుతుంది. కొద్ది రోజుల్లో తయారైపోద్ది అని దాన్ని చూసుకుంటూ అది గతుకులు గతుకులుగా ఉన్నా, రోడ్ ఇబ్బందిగా ఉన్నా, మొత్తానికి చిన్న దూరమే కాబట్టి ఏదో ఒక రకంగా మనం మేనేజ్ చేసి ఎళ్ళిపోతాం. సో, ఈ పారలెల్ రోడ్ నిర్మించింది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సో, ఈ థర్డ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో, ఈ పారలెల్ రోడ్డు నిర్మించడం. అది ఒకటి. తర్వాత ఒక అంశం ఏంటంటే, ఈ బ్రిడ్జ్ మొత్తం తయారు చేద్దాం అనుకున్నప్పుడు, మనం మొట్టమొదటి మట్టేసి, తర్వాత బ్రిడ్జేసి, తర్వాత పారలెల్ అని ఒక లీనియర్‌గా వెళ్తే, బ్రిడ్జ్ కట్టడానికి చాలా సమయం పడతది. అందుకని దీన్ని సైమల్టేనియస్‌గా ఒకేసారి అన్ని పనులు కూడా జరిగేటట్టుగా మనం చేయొచ్చు. అంటే ఏదైతే ఆ బ్రిడ్జ్ కడతామో, ఈ బ్లాక్స్ ఒక దగ్గర ఎక్కడో తయారవుతూ ఉంటాయి. ఆ పిల్లర్స్ కట్టడానికి సంబంధించినట్టు వరలు ఏవైతే ఉన్నాయో అవి ఒక దగ్గర తయారవుతూ ఉంటాయి. ఈ మట్టి ఒక పక్క ఏస్తూ ఉంటారు. ఈవెన్ దానికేసే వాల్స్ కూడా బ్రిడ్జ్ మీదేసే ఆహ్, ఆహ్, 2 పక్కల పారాపెట్ వాల్స్ అవి కూడా ఒక పక్క మోస్తరు తయారవుతూ ఉండొచ్చు. ఇలా దానికి అవసరమైనటువంటి పనులన్నీ ఏకకాలంలో వేరు వేరు వ్యక్తులతో వేరు వేరు సందర్భాల్లో తయారు చేసి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం జాయిన్ చేయటం వల్ల చాలా తక్కువ సమయంలో మనం బ్రిడ్జ్‌ని కంప్లీట్ చేయగలం. అంటే ఇక్కడేంటి ఒకేసారి అన్నిటిని కలిపి చేయడం అన్నటువంటి ఒక పని ఇక్కడ ఒకటుంది. ఇది ఇక్కడ మనం ఒక ఫోర్త్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఇప్పుడు చెప్పినవి విశదీకరించుకుంటే ఫస్ట్‌దేంటంటే టైం అనుకున్నాం మనం. సుమారు ఒక 4-5 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పాను. ఎలా అయితే ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌కి అంత టైం పడుతుందో, ఇందాక నేను చెప్పినట్టు ఒక మాస్టరీ అటైన్ చేయడానికి, ఒక సంగీతంలో ఒక స్థాయికి వెళ్ళడానికి, అలాగే ఒక డాన్స్ ఒక కళ లేదంటే ఒక ఆధ్యాత్మిక పాలన అన్నటువంటి ఒక అంశాన్ని గాని, ఏదైనా మనం ఇంప్రూవ్ చేయడానికి ఎప్పుడు కూడా మినిమమ్ టైము ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు ఒక టైం పెట్టుకోవాలి ఇప్పుడు. కాబట్టి ఈ మధ్య మధ్యలో ఈ టైం ఎందుకంటే చూడండి ఇప్పుడు బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఒక్కొక్కసారి అవి 6, 7 నెలలు దాని మీద పనే జరగదు. మేబీ అదొక ఎలక్షన్స్ రావచ్చు. లేకపోతే దాని మీద ఎవరో ఒకరు ఏది ఒక కోర్ట్‌లో కేసేస్తారు. ఏదో ప్రాబ్లమ్ 2 నెలలు ఆగిపోతాయి. మనం అనుకుంటాం. అరే! ఇది ఆగిపోయింది అలాగా అని చెప్పేసని. కానీ అది ఆగిపోతుందా? మళ్ళా కొద్ది రోజుల్లో ఏదో రకంగా దాన్ని క్లియర్ కొద్ది రోజులకు అనుకున్నట్టుగా దాన్ని కంప్లీట్ చేయడం మనం చూస్తాం. అలాగే ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ పీరియడ్ మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇంట్లో జరిగేటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాల వల్ల ఒక పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఏమైనా జరగొచ్చు అనుకోకుండా జరిగినప్పుడు ఒక 3 నెలలు, 6 నెలలు ఆగిపోద్దది. సాధారణంగా చాలా మంది ఏం చేస్తారంటే, అరే! ఇది నాకు సూట్ అవ్వదు కావాలా, ఇది ఆగిపోయింది. ఇది నాకు ఇంక పనికిరాదని చెప్పేసి దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో దానికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. నో నెవర్. ఒకసారి నువ్వు మొదలుపెట్టిన తర్వాత, ఆ బ్రిడ్జ్‌ని నువ్వు ఐడెంటిఫై చేసిన తర్వాత, దాన్ని కనీస స్థాయిలో వాడడానికి పూర్తి చేసేంత వరకు మధ్య మధ్యలో మేజర్ గ్యాప్స్ వచ్చినా కూడా మళ్ళా ఎక్కడ ఆపామో మళ్ళీ అక్కడ మొదలుపెట్టడమే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఒక 5 ఇయర్స్ పెట్టుకున్నామంటే, ఒక 10 ఇయర్స్ పెట్టుకున్నామంటే, ఆ 5 ఇయర్స్, 10 ఇయర్స్ పర్సిస్టెంట్‌గా మళ్ళా దాని మీద పని చేస్తూ ఉండవలసిందే. అప్పుడు ఈ సమయం అని ఏదైతే మనం సమయమే సాధన అని చెప్పి మనం ఏదైతే ఒక గొప్ప పిరమిడ్ జ్ఞానరత్నం తెలుసుకున్నామో, దాన్ని 100కి 100 పాళ్ళు ఈ గోల్‌కి తగ్గట్టుగా మనం విలువనిచ్చినట్టు లెక్క. చాలా సందర్భాల్లో ఈ గ్రాఫ్‌లో చూసుకుంటే గనక ఇక్కడ గోల్ ఉంటుంది. ఇక్కడ మొదలుపెడతారు. ఇలా ఎళ్తారు. ఒక అడ్డంకొస్తుంది. టక్కన ఇది కరెక్ట్ కాదు కదా అనుకో మళ్ళా కిందకి పడిపోయి మళ్ళా కొత్తది మొదలుపెడతారు. మళ్ళా అక్కడి వరకెళ్తారు మళ్ళా. సో, నంబర్ ఆఫ్ స్పైక్స్ అన్నీ ఎగురుతున్నాయి. కానీ ఇవెప్పుడు కూడా గోల్ రీచ్ అవ్వవు. దానివల్ల ఎప్పటికి మనం గోల్‌ని కంప్లీట్ చేయలేం. కాబట్టి టైమ్ గ్రాఫ్ మనం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ ఓవరాల్ టైమ్ పీరియడ్ అంతా మధ్యలో ఆ ప్లాటూ ఆగినా కూడా తిరిగి మళ్ళీ అక్కడి నుంచి 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత మళ్ళా మొదలుపెట్టాలి. ఏం కొంపలంటిపోయేదేం లేదు. సో, ప్రయత్నమే ఎప్పుడు గూడా. ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతుంది. అసాధ్యమైనది ఏదీ లేదు అన్న మూల ఆధ్యాత్మిక సూత్రం మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క దానికి కొంత టైం ఉంటుంది.
సో, కాబట్టి బ్రిడ్జ్ కాన్సెప్ట్‌లో ఆ 5 ఇయర్స్‌కి, 10 ఇయర్స్ వరకు పర్సిస్టెంట్‌గా ఆ గోల్‌ని మనం రాసి పెట్టుకొని, ఆ 10 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు వెయిట్ చేయవలసిందే ఖచ్చితంగా. అది మొట్టమొదటి సమయం విషయంలో ఖచ్చితంగా నిర్దిష్టంగా ఉండడం. మధ్యలో మేజర్ గ్యాప్స్ వచ్చినా తిరిగి మళ్ళా అక్కడి నుంచి దాన్ని మొదలుపెట్టడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. రెండవది ఆల్టర్‌నేట్ రూట్ అని చెప్పానిప్పుడు. సో, ఒక బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఆల్రెడీ ఆ దారి అందరికీ వాడకంలో ఉంటుంది కాబట్టి, ఒకేసారి మనం కడతామని చెప్పి రోడ్ కట్ చేసి పెట్టేస్తే వాళ్ళెలా ఎళ్తారు? మేబీ కొన్ని సందర్భాల్లో అదే రూట్ ఒక్కటే ఉండొచ్చు అటుపక్క వెళ్ళడానికి. పక్కనే ప్యారలెల్‌గా ఇంకొక రూట్ ఉంటే కొద్ది రోజులకి అందరూ తెలిసి దాన్ని పక్క దారి తీసుకుంటారు. కానీ అదే రూట్ అయినా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దానికి ప్యారలెల్ రూట్ ఏర్పాటు చేయాల్సిందే. ఈ ప్యారలెల్ రూటు ముందు చెప్పినట్టుగా అంత టిక్ టాక్‌గా సూపర్‌గా ఉండక్కర్లేదు. ఎగుడు దిగుడు ఉండి ఏదో ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులుగా ఉంటాయి అది. బురద గాట్లకి, మట్టికి మనం దిగబడిపోతూ ఉంటాం. అయినా సరే ఏదో రకంగా ఎళ్ళిపోతాం. తిట్టుకున్నా గాని ఓకే. మంచి బ్రిడ్జ్ తయారవుతుంది కదా! అని దాన్ని చూసి మొత్తానికెళ్ళిపోతాం. సో, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా ప్రొఫెషనల్ మాస్టర్స్‌కి అందులోని సీనియర్ మాస్టర్స్‌కి ఒక్క క్షణం తీరిగుండదు. తెల్లవారి నుంచి రాత్రి దాకా సూపర్ బిజీ అందరూ కూడా. సో, ఇటువంటి సందర్భాల్లో నువ్వు ఒక సంగీతం క్లాసో, ఒక లాంగ్వేజ్ క్లాసో, లేకపోతే ఒక శ్లోకాలు నేర్చుకోవడానికో, ఒక ఆధ్యాత్మిక పాలన అంశాల కోసం ఒక మంచి పుస్తకాన్ని లీడర్‌షిప్ విజ్డమ్ ఇట్లాంటి బుక్స్ చదవడము, కార్పొరేట్ చాణక్య అద్భుతమైన పుస్తకాలు ఒక 7, 8 ఉన్నాయి. ఆ డాగ్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేవాళ్ళకి. నీకు ఏం చేయాలో తెలుసు. కానీ చేయడానికి నువ్వు ఒక గంట టైం పెట్టుకున్నావు. ఎక్కువ అక్కర్లేదు. రోజులో ఒక గంట పెట్టావు దానికి. సో, ఈ గంట కరెక్ట్‌గా నువ్వు పెట్టినప్పుడు, ఆ సమయంలోనే నువ్వు నీ కొడుకులకో, లేకపోతే నీ భర్తకో, అత్తమామలకో, నీ బిజినెస్‌కో, దేనికో దానికి నువ్వు అవసరం అవుతావు. అవసరం అవ్వంగానే నువ్వు అవసరం అవ్వడం ఏం చేస్తారు? వాళ్ళు ఇమ్మీడియేట్‌గా నీకు ఈ వయసులో ఇది అవసరమా? ఇప్పుడు నువ్వు చేయడం? నువ్వు సంగీతం నేర్చుకోకపోతే ఇప్పుడేం కొంపలు ఆగిపోతున్నాయి. నువ్వు ముందు రా బయటకి అని చెప్పేసని వాళ్ళు గట్టిగా పిలవచ్చు నిన్ను వెంటనే. లేదంటే కొడుకొచ్చి నీ మీద పడుతూ ఉంటాడు. సో, ఇలాగా ఆల్రెడీ మనం ఒక లైఫ్‌లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాం కాబట్టి, ఆ దారంతా మనం వాడున్నాం కాబట్టి, ఆ గంటలోని లేదా ఆ 2 గంటల్లో వాళ్ళు గడిగడికి మన మీద పడి మనకు డిస్టర్బ్ చేస్తారు. సో, అందువల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఆ 1 అవర్ లేదా ఆ 2 అవర్స్‌లో ఒక ఆల్టర్‌నేట్ రూట్ క్రియేట్ చేయాలి. ఇగో ఈ టైంలో నీకు ఆకలేస్తే అన్నయ్య దగ్గరికెళ్ళు, లేదా నాన్న దగ్గరికెళ్ళు. లేదా ఈ టైంలో నీకు ఆకలేస్తే అమ్మమ్మ దగ్గరికెళ్ళు. అమ్మమ్మ నీకు పెడతది. అని ఎవరైతే మన మీద ఆధారపడుతున్నారో, లేదా మనకు అంగట్లో దుకాణంలో ఉంటే ఆ గంట, గంటన్నర భార్యనో లేకపోతే తమ్ముడినో ఎవరో ఒకరిని నమ్మకస్తులు ఒకరిని నువ్వు కూర్చోబెట్టి, నువ్వు ఆ గంట ఎక్కడికైనా వెళ్లి అది నేర్చుకొని రావాలి. సో, ఈ ఆల్టర్‌నేట్ రూట్ క్రియేట్ చేయడం చాలా మంది చేయరు. దీనివల్ల ఏమవుద్దంటే, ఒక 2 నెలలు, 3 నెలలు ఉత్సాహంగా ఎళ్ళేటప్పటికి కరెక్ట్‌గా గంట, గంటన్నర ఈ అత్తగారికో, కోడలికో, భర్తకో, పిల్లలకో లేదా బిజినెస్‌లోనో అవసరమయ్యి గడిగడికి డిస్టర్బెన్స్ వచ్చేటప్పటికి వాళ్ళు తిట్టడం మొదలుపెడతారు. దాంతో మనకేంటంటే, ఈ ఒక పక్క పొడుస్తూ ఉంటే ఇంకే రకంగా మనం ముందుకెళ్ళగలం. దాంతో మేబీ ఇది నాకు కరెక్ట్ కాదేమో, ఈళ్ళెవరు కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పి అక్కడ మళ్ళా దాన్ని ఆపేసే పరిస్థితికి ఆటోమేటిక్‌గా వస్తుంది. కాబట్టి ఈ సైడ్ నుంచి ఈ బాణాలేవి మన మీద పడకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఒక మంచి సమయంలో వాళ్ళని కూర్చోబెట్టి మూడ్ బాగున్నప్పుడు, ఇగో నేను ఇది ఇలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. దీనివల్ల నాకు ఈ రకంగా ఉపయోగాలున్నాయి. ఇది మొత్తం కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది. కొద్దిగా నాకు ఇగో ఈ 6 నెలలు, ఈ సంవత్సరం నాకు కోఆపరేట్ చేస్తే ఇది ఆటోమేటిక్‌గా నేను పూర్తి చేసుకుంటాను. అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కోఆపరేట్ తీసుకొని, ఒక గురుముఖతహగా తీసుకునే లెసన్స్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. దానికి మనం ఒక ఫిక్స్డ్ టైమ్ కాబట్టి, ఆ ఫిక్స్డ్ టైమ్‌కి ఒక ఆల్టర్‌నేట్‌ని మనం అరేంజ్ చేసుకోవాలి. మనం ప్రాక్టీస్ చేసుకునేవి, మనంతలో మనం చేసుకునేవి వేరు వేరు సందర్భాల్లో మనకి ఖాళీ టైమ్‌లో అర్ధరాత్రి పూట ఎప్పుడో దొరుకుతాయి. అది వినడానికి, ప్రాక్టీస్ చేయడానికి. అప్పుడు మనం హ్యాపీగా చేసుకోవచ్చు. మనం ఓన్‌గా చేసుకునే వాటిలకి ఒక నిమిషం అలా ఆపినా ఆపెళ్ళొచ్చు. కానీ మనం ఒక లెసన్ లాగా తీసుకుంటున్నప్పుడు మనం ఆపేసి వెళ్ళలేం గదా! సో, ఖచ్చితంగా అక్కడ మనం ఒక ఆల్టర్‌నేట్ రూట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. సో, మొట్టమొదటి సమయాన్ని ఫిక్స్ చేయడం మొదటిదైతే, రెండోదేంటంటే, మనం నేర్చుకుంటున్నటువంటి ఆ విషయానికి సంబంధించిన ఆ గంటలకి ఒక ఆల్టర్‌నేట్ రూట్ అంటే మనం ఏవేవైతే పనులకి ఒక చావు, పుట్టుక లాంటి పెద్ద విషయాలు గాకుండా, రోజువారీగా మనం చేసేటువంటి పనులకి మనం లేకపోయినా గాని జరిగేటట్టు, మనం ఉంటే చేసేంతలా చేయకపోవచ్చు. కానీ అట్‌లీస్ట్ పని జరిగేటట్టుగా ఎవరో ఒకరు అక్కడ అటెండ్ అయితే చాలు. దానికన్నీ మనం రెడీ చేసేసి ఎవరో ఒకరికి అప్పజెప్పి, మనం వెళ్లి మన పొజిషన్‌లో మనం లెర్నింగ్ పొజిషన్‌లో కూర్చోవాలి. సో, ఈ ఆల్టర్‌నేట్ రూట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుద్దంటే, అది అట్‌లీస్ట్ ఆ 6 మంత్స్, 1 ఇయర్ మన మీదకి రాకుండా ఆ సెకండ్ పర్సన్ ఎవరో ఒకరు ఆటోమేటిక్‌గా దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. దీనివల్ల ఇంకొక గ్రేట్ అడ్వాంటేజ్ కూడా ఏంటంటే, నేను లేకపోతే జరగదు, నా వల్లే అవుతుంది, వీళ్ళకి నేనే ఉండాలి అన్నటువంటి ఏదైతే ఉందో అట్‌లీస్ట్ ఒక గంట, 2 గంటలైనా కలుగుతది. నిజానికి మనం లేకపోతే ఏం జరగదు అనుకుంటాం గానీ, మనం లేకపోయినా ప్రపంచం అంతా హ్యాపీగా నడుస్తది. ఇప్పుడు కరోనా వచ్చి కొన్ని కోట్ల మంది పోయారు. ప్రపంచం అయిపోయిందా? ప్రపంచం వెళ్ళిపోతూనే ఉంది. కాబట్టి ఆ 24 గంటల్లో ఈ ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని ఒక గంట మనం ఆపుతాం. ఈ గంట ఆ ట్రైన్‌ని ఆపడం వల్ల అట్‌లీస్ట్ రీప్లేస్‌మెంట్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి కూడా
మనం ఎంత కష్టపడుతున్నాం వాళ్ళకి అర్థమవుద్ది. ఆ గంట వాడు భరిస్తాడు గదా! మన చక్రాన్ని, మన కుర్చీని. మనం ఎంత కష్టపడుతున్నాం వాడికి అర్థమవుతుంది. ఆ గంట ఆపడం వల్ల మనలో ఉన్న ఇగో కొంత క్లియర్ అవుతది. కంటిన్యూయస్ లెర్నింగ్ యాటిట్యూడ్‌లో ఉండడం వల్ల, నేర్చుకునే తత్వంతో ఉండడం వల్ల, మనం ఆ సోల్ తాలూకా ఆ స్టాగ్నేషన్ ఏదైతే ఉందో దాన్ని కొంత మనం బ్రేక్ చేసింది. దేర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్. మైన్యూట్‌గా మనకు తెలియకపోవచ్చు గానీ, అందులో ఎన్నో లెసన్స్ వర్క్ డెలిగేషన్ ఒక పక్క జరుగుతది. ఇంపార్టెన్స్ అవతల వాళ్ళకి అర్థమవుతది. మనం కొద్దిగా ఇగో నుంచి కిందకి దిగుతాము. లెర్నింగ్ యాక్టివిటీలో ఉంటాం. ఇవన్నీ ఉన్నాయి దాంట్లో ఆ వర్క్ డెలిగేషన్‌లో. కాబట్టి ఈ రెండవ సూత్రంలో ఏంటంటే, ఆ పారలెల్ రూట్ అనే దాన్ని మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ తాలూకా విలువ తెలియాలి అంటే, ఈ బ్రిడ్జ్ పక్కన ఉన్న ఆల్టర్‌నేట్ రూట్ ఆ గతకలతోని, మట్టితోని, వాటర్‌లోంచి దిగి గబుక్కున వర్షం వచ్చేస్తే అది మళ్ళా మునిగిపోద్ది. కొద్దిసేపు ఆగాలక్కడ. అప్పుడు బ్రిడ్జ్ వాల్యూ తెలీదు కదా ఎవరికిని. ఒక బ్రిడ్జ్ కట్టామంటే బ్రిడ్జ్ వాల్యూ ఎప్పుడు తెలుస్తది? ఆ బ్రిడ్జ్ లేకపోతే ఎన్ని పాటలు పడారో ఆ పాటలన్నీ పడితేనే వాళ్ళకి బ్రిడ్జ్ వాల్యూ తెలుస్తది. సో, ఒక గొప్ప గ్రేట్ మాస్టరీ ఎట్లైనా చేసిన తర్వాత, ఆ మాస్టరీ తాలూకా విలువ అందరికి అర్థం అవ్వాలంటే, అది లేకపోతే ఎలా ఉన్నామో చూడాలి వాళ్ళందరూ కూడా. అదే ఆ పక్క రోడ్ అంటే గనక. సో, కాబట్టి దాని గురించి మనం వర్క్‌ని వేరే వాళ్ళకి ఆ గంట, 2 గంటలు అటాచ్ చేయడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. దానికి కూడా వేరే వాళ్ళు సహకరించాలి. అది కూడా ఇంపార్టెంట్. ఆ బ్రిడ్జ్ కడుతున్నప్పుడు నువ్వు ఈ పక్క దారిలో వెళ్ళకుండా నాకు ఆ బ్రిడ్జే కావాలని కూర్చుంటే ఎవరేం చేయలేరు. అది మూర్ఖత్వంగా ఉంటది. కాబట్టి భర్తకి, భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ కూడా ముఖ్యంగా స్పిరిచ్యువల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ పక్కవాడు ఒకటి అడిగినప్పుడు వీడెందుకు అడుగుతున్నాడు? దేని నుంచి అని మనం అర్థం చేసుకొని, వాడికి సహకరించేలాగా ఆ గంట, గడియ మనం వాళ్ళకి సహకరిస్తే మనం కూడా ఆ పెద్ద బ్రిడ్జ్ యొక్క నిర్మాణంలో మనం భాగస్వాములవుతాం. నిజానికి ఇప్పుడు ఈ సర్జికల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇంట్లో ఒకరికి సపోజ్ సర్జికల్ ప్రాబ్లమ్ ఉంది. లేదా ఒక రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల సఫర్ అవుతున్నాడు ఒక్కడే సఫర్ అవ్వడు. ఇప్పుడు గైనిక్ కంప్లెయింట్ ఉండి ట్యూమర్స్ ఉన్నాయనుకోండి. ఆ ట్యూమర్ తగ్గకపోతే నెలకు 3 రోజులు వాళ్ళు పడుకుంటారు పెయిన్‌తోని. మరి ఆ 3 రోజులు కూడా ఇంట్లో వాళ్ళందరూ మరి చచ్చినట్టు పని చేయాల్సొస్తుంది కదా! నువ్వింకా అది ఆ సమస్య తగ్గేంత వరకు నువ్వు వాళ్ళకి సహకరించుకుంటూ ఇబ్బంది పడే బదులు, రోజు ఒక గంట వాళ్ళేదైనా దానికి సంబంధించి ఒక బ్రిడ్జ్ నిర్మిస్తే దానికి సహకరిస్తే అయిపోయింది. వాళ్ళు హ్యాపీ. మనం గూడా హ్యాపీ. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి బ్రిడ్జెస్ ఎవరైతే దాన్ని నిర్మించడానికి తలపెట్టారో వాళ్ళకొక్కళ్ళకే సమస్య కాదు నిజానికి. వాళ్ళకి సహకరించడానికి ఉన్నటువంటి వాళ్ళందరికీ అది ఒక రకంగా సమస్యే. ఆ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ లేకపోతే సర్జికల్ ప్రాబ్లమ్. కాబట్టి కొద్దో గొప్పో అనాయన్స్ అయిన ఇబ్బందన్నా ఉంటది కనీసం. సో, ఆ ఇబ్బందితో మనం అరే! నేను ఇబ్బందులతో ఉన్నాను అనుకునే బదులు, ఒక మంచి పనికి, ఒక మంచి ప్రయత్నానికి దాన్ని సమూలంగా నాశనం చేయడానికి ఒక ఆధ్యాత్మిక విషయాలు లేదా సంగీతం విషయాలతో వాళ్ళు కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి సహకరించే విధంగా మనం తయారైతే అప్పుడు సరైనటువంటి తోటి సమకాలికులుగా మనం గుర్తింపు పడతాం. అది ఈ రెండో విషయం. తర్వాత మూడోదేంటంటే ఆహ్, క్వాలిటీ చేంజెస్. అంటే ఇప్పుడు నేను చెప్పాను గదా! ఈ పంచ భూతాల్లో మొట్టమొదటి ఎర్త్ ఎలిమెంట్‌లో భూమి తత్వంలో మనం పనిచేసేటప్పుడు కష్టపడే గుణం అనేది ఉండాలి బాగా. ప్లస్ ఒక నిర్దిష్టమైనటువంటి ఆ గ్రౌండింగ్‌తో ఒక నిర్దిష్టమైన మూసలో మనం వెళ్తాం భూమి తత్వంలో. ఆ మూస అనేది ఎర్త్ ఎలిమెంట్‌కి వర్తిస్తది ఎప్పుడు గూడా. ఎందుకంటే ఒక మూస తయారు చేసామంటే విఘ్నేశ్వరుడి తాలూకది. ఏస్తే ఎలా ఉందో అలా దిగిపోద్ది అంతే అచ్చు. సో, అందువల్ల ఏంటంటే ఈ ఎర్త్ ఎలిమెంట్ అనేది భయం లేకుండా ఉండడం, స్టెబిలిటీ అనే కాంపోనెంట్, అదేవిధంగా ఒక మూస తత్వంలో ఎలా చేస్తే అలాగే అదే రూట్‌లో ఎళ్ళిపోవడం అన్నమాట. ఇంక అందులో ఏమి మెలికలుండవు ఎక్కడ కూడా. వాటర్ ఎలిమెంట్‌కొచ్చేటప్పటికి జలతత్వంలో ఏమవుతుందంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, వ్యక్తిని బట్టి టక మనం మార్చేస్తాం. తెర ముందు, తెర వెనక, పై వాళ్ళకి, కింద వాళ్ళకి. ఓకే. గురువనుకోండి మనం తల వంచుకొని ఉండాలి. కింద వాళ్ళనుకోండి కాన్ఫిడెంట్‌గా తలెత్తి నువ్వు ధైర్యంగా వాళ్ళకి చెప్పాలి. అప్పుడే వాడికి మన మీద నమ్మకం కుదురుతది. సో, ఈ తల మారిపోద్ది. సిట్యుయేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటదన్నమాట. సో, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది జలతత్వానికి సంబంధించింది. సో, జలతత్వంలో గోల్స్‌ని మనం చేసేటప్పుడు ఒకలాగా మనం బిహేవ్ చేస్తాం. తర్వాత ఫైర్ ఎలిమెంట్ అగ్నితత్వం. ఫైర్ ఎలిమెంట్‌లో ఏమవుద్దంటే మనకున్నటువంటి పవర్‌ని మనం వినియోగిస్తాం అక్కడ. కాబట్టి చచ్చి చెడి ఎవడు ఏమనుకున్నా గాని పని పూర్తి చేద్దాం అనుకుంటాం. పూర్తి చేస్తాం కూడా. తర్వాత అది ఉపయోగపడనివ్వండి, ఖర్చు ఎక్కువ అవ్వనివ్వండి మనకనవసరం. మనం చేద్దాం అనుకున్నాం, ప్రూవ్ చేసుకుంటాం అంతే. అది ఫైర్ ఎలిమెంట్ అంటే. ఒక ఫైర్‌తో వెళ్తాడనమాట వాడు. వాడి శక్తిని కూడా వాడతాడు అక్కడ ఖచ్చితంగా. సంకల్ప శక్తితో చేస్తాం. విండ్ ఎలిమెంట్‌లో ఏమవుద్దంటే ఒక గాలి కలిసి రావడం. గాలి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రాదు కదా! అదొచ్చినప్పుడే మనం తూర్పార బట్టి వడ్లు మనం సెపరేట్ చేసుకోవాలి. అలాగా మనం గనక కొద్దిగా వెయిట్ చేయగలిగితే, అంటే ఒకసారి మన శక్తి ప్రూవ్ చేసుకున్న తర్వాత మనకెలా అనిపిస్తుందంటే, ఇంత శక్తి ఖర్చు పెట్టి దీన్ని చేయడం అవసరమా? తీరా చేసిన తర్వాత అక్కడ 10 మంది కూడా దాన్ని వాడలేదు. 4 రోజులు ఆగితే పోయేదేమో. రియల్‌గా అందరికి అనిపించినప్పుడు చేస్తే బావుండేది అన్నటువంటి జ్ఞానం తర్వాత కలుగుతదనమాట. అది విండ్ ఎలిమెంట్. సో, ఈ విండ్ ఎలిమెంట్‌లో చేసేటప్పుడు ఏమవుద్దంటే, సాధారణంగా మీకు అనుభవాల్లో ఈ కారులో టైర్‌లకి కాలిపోవడం గాని, లేకపోతే
గాలికి సంబంధించిన ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయినా ఇంట్లో లేదా బెలూన్స్ ఎక్స్‌పీరియన్సెస్ గాని, నోట్లో ఎగిరిపోవడం గాని, ఓకే. పక్షులు గాని, ఎందుకంటే గాలికి సంబంధించిందే పక్షులంటే వింగ్స్. కాబట్టి విండ్ ఎక్స్‌పీరియన్స్ ఏవైనా మీకు ఆ టైంలో కలిగాయంటే మీరు పెట్టుకున్నటువంటి గోల్‌లో మీరు వాయు పరంగా వెళ్ళాలని అర్థం. అక్కడేమవుతుందంటే మనం వెయిట్ చేస్తాం. ఆ సరైన సమయం కోసం వెయిట్ చేయడం వల్ల ప్రకృతి కూడా మనకు సహకరించి చాలా తొందరగా పని కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు నీటి మీద బ్రిడ్జ్ కట్టేటప్పుడు విండ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే, నువ్వు వర్షాకాలంలో కడతావా? ఎండాకాలంలో కడతావా? లోపల పిల్లర్స్. వర్షాకాలంలో విపరీతంగా నీరెళ్తా ఉంటది. అప్పుడు నువ్వు ఆ నీరుని ఆపి దానికి గోడ గట్టి చేయాలంటే చాలా కష్టమైన పని. ఆల్‌మోస్ట్ ఒక్కొక్కసారి ఇంపాసిబుల్ అది. అదే ఎండాకాలంలో అయితే ఆల్రెడీ నీరంతా తేలిపోయి ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న నీరుంటాయి. ఎక్కడెక్కడైతే బావుందో అక్కడంతా కూడా నువ్వు ఇమ్మీడియేట్‌గా పిల్లర్స్ లేపేయొచ్చు. కాబట్టి ఒక 5 సంవత్సరాలు 5 ఎండాకాలంలో పనిచేస్తేనే గాని మనం అనుకున్న పిల్లర్స్ అన్నీ గూడా మనం కంప్లీట్ చేసుకోలేం. అదే వర్షాకాలంలో కట్టాలంటే ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ వెయిటింగ్ అనే పీరియడ్ ఉంది. ఆ వెయిట్ చేయాలి. అలాగని వెయిటింగ్ టైమ్‌లో మనం ఖాళీగా ఉంటామా? అప్పుడు ఎర్త్ ఎలిమెంట్ మీద పని చేస్తాం. ఇంకా మట్టి తీసుకురావాలి కదా ఇక్కడ. అలాగే పైన బ్రిడ్జ్ తయారైన తర్వాత దాని మీద పిల్లర్స్ పెట్టాలి. పైని బ్రిక్స్ ఇయ్యాలి. పెద్ద పెద్ద దిమ్మలు పెట్టాల్సొస్తది. అవన్నీ మనం ఇంకో పక్క తయారు చేసుకుంటాం. ఖాళీగా ఏమి ఉండవు. అది రెడీ అవుతుంటది ఈ లోపల ప్యారలెల్‌గా. ఆ అంశం మనం మళ్ళా మాట్లాడతాం ఎనీవే. సో, కాబట్టి ఇక్కడ ఈ విండ్ ఎలిమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాయుతత్వం అనేది. అంటే వెయిట్ చేసి ప్రకృతి కూడా సహకరించినప్పుడు, చుట్టూ ఉన్న పీపుల్ కూడా దాని ఇంపార్టెన్స్ రియలైజ్ అయినప్పుడు, అందరిని కలుపుకొని మన వంతు ఏదైతే ఉందో దాన్ని పెట్టి మనం చేయటం వల్ల చాలా సులువుగా తక్కువ శక్తితోనే వర్క్‌ని మనం ఔరా అనిపించేటట్టుగా కంప్లీట్ చేస్తాం. అందరి ఫోకస్ కూడా ఉండడం వల్ల వినియోగంలో కూడా చాలా అద్భుతంగా వస్తది. ఎందుకంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్‌మెంట్ ఉండడం వల్ల అది వినియోగంలో కూడా చాలా బాగా ఉంటది. ఫైర్ ఎలిమెంట్‌లో మనం చేసినటువంటి కార్యక్రమాల యొక్క వినియోగానికి, విండ్ ఎలిమెంట్‌లో ఉండి చేసే కార్యక్రమాలకి చాలా తేడా ఉంది. విండ్ ఎలిమెంట్‌లో వాయుతత్వంలో ఉండి చేసేటువంటివి చాలా అద్భుతంగా వినియోగంలోకొచ్చి పూర్తి ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటాయి. ఫలదాయకంగా ఉంటాయి. ఫైర్ ఎలిమెంట్‌లో ఉన్నవి ఫలదాయకంగా ఉండకపోవచ్చు. అలాగని ఫైర్ ఎలిమెంట్‌లో చేయడం తప్పని నేను అనటం లేదు. కొత్తగా నేర్చుకునే వ్యక్తి వాడి పవర్ నిరూపించుకోవాలనుకున్నప్పుడు, వాడిలో ఆత్మస్థైర్యం పెంచుకోవాలనుకున్నప్పుడు, ఆత్మవిశ్వాసం పెరగాల్సొచ్చినప్పుడు, ఖచ్చితంగా కొన్ని అంశాల్లో వాడి శక్తిని ఉపయోగించి చేసి చూపిస్తాడంతే. అది ఖచ్చితంగా చేయాలి. దానివల్ల వాళ్ళలో ఉన్న పవర్‌ని వాడు ప్రూవ్ చేసుకొని, ఆ ఫైర్ ఎలిమెంట్‌ని వాళ్ళు క్రాస్ అవుతారు. తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళు వాయువుతో పనిచేయడం నేర్చుకుంటారు. కాబట్టి ఈ విండ్ ఎలిమెంట్‌లో పనిచేయడం అంటే, ఆ టైంకి వెయిట్ చేసి చేయగలగడం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, ఆ వెయిట్ చేయగలగడంలో మనకి ఇంకా చాలా ఈజీగా అవుతది. సో, మనం ఏవైతే నేర్చుకుందామని మనం కొన్ని బ్రిడ్జ్‌లు ఈ ఇంగ్లీషు లేకపోతే లాంగ్వేజ్‌లు, మ్యూజిక్‌లు లేకపోతే సబ్జెక్ట్ ఎక్స్‌పెక్ట్ చేసామో, ఒక్కొక్కసారి ఒక నిరోధం వస్తది. నిరోధం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, అరే! ఏంటి ఇక్కడ ఆగిపోయింది అని మనం కంగారు పడిపోయి అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి దాన్ని ఏదో చేయడానికి ట్రై చేయకూడదు. మేబీ ఇక్కడ నేచరు ఇంకొక పద్ధతినో, లేదో ఇంకొక విషయాన్నో తను మనకి ఇవ్వడానికి అవకాశం ఉన్నట్టుందని వెయిట్ చేయడం నేర్చుకోవాలక్కడ. నేర్చుకొని మనం దారి మళ్లించాలి. ఇంకొక రకంగా దాన్ని తీసుకోవడానికి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్‌గా మనకి ముందు మనం అనుకున్న రీతిలో ఒక గురువు సెట్ అవ్వడమో, లేకపోతే ఒక మంచి పుస్తకం సెట్ అవ్వడమో, ఒక మంచి పరిస్థితులు సెట్ అవ్వడం అనేది కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా వస్తుంది. అప్పుడు మళ్ళా దాన్ని మనం మొదలుపెట్టొచ్చు. సో, కాబట్టి ఇక్కడ ఎప్పటికప్పుడు మనం చేసేటువంటి విధానాన్ని మార్చడం అనేది వాయుతత్వం అంటది. చివరికి ఆకాశతత్వం అంటే గోల్లెస్ గోల్. ఆకాశతత్వం అంటే చూడండి ఇంత పెద్ద ఆకాశం ఉంది. ఇంత పెద్ద ఆకాశం ఉన్న దాన్ని పట్టుకుంటే మన చేతికి దొరకదు. సో, ఇంత పెద్ద ఆకాశం మనం పట్టుకున్నా కూడా చేతికి దొరకకుండా ఏదైతే ఉందో, అదే విధంగా మనం ఎంత పెద్ద గోల్ పెట్టుకున్నప్పటికీ ఒక 5 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి చేద్దామని ఒక చాలా పెద్ద గోలే పెట్టుకున్నాం. కానీ ఆ గోలు కొన్ని సందర్భాల్లో ఏమైపోతుందంటే, ఇంక అసలు అక్కడ మీకు అసలు గోలే కనపడదు. అంటే చుట్టుపక్కల ఉన్న పీపులు అన్నీ కూడా ఇంక పరిస్థితులన్నీ ఇంక ఎలా క్లోజ్ అయిపోతాయంటే, ఇంక ఇది ఇంపాసిబుల్ అవ్వదు అన్న పరిస్థితులెళ్తాయి. అలాంటి సందర్భాల్లో కూడా లోపల మన సంకల్పంలో గాని, ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర గాని కనీసం మాటల్లోనన్నా దాన్ని మనం ఇంకా నిర్దిష్టంగా పలికేంత ఆత్మస్థైర్యాన్ని మన దగ్గర కలిగి ఉండాలి. ఎందుకంటే ఆకాశతత్వం అంటే అదే గోల్లెస్ గోల్ అంటే ఎంత పెద్ద గోల్ పెట్టామో ఒక స్టేట్‌కొచ్చేటప్పటికి ఇంక నాకు ఇంక అవసరమా ఇది అన్నటువంటి ఒక విరక్తిలోకి వెళ్ళిపోతాం. ఒక జీరో స్టేట్‌కెళ్తాం. ఆ జీరో స్టేట్‌లో ఏంటంటే గోల్లెస్ గోల్‌లా ఉండడం. పత్రి సార్ చెప్పారు మొదట్లో. మన గోల్స్ ఎప్పుడు కూడా ఎలా అంటే ఒక నీటి మీద రాతలా ఉండాలంటారు. నీటి మీద రాయాలి. రాస్తున్నప్పుడు మనకు తెలుస్తాయి. నువ్వు చెయ్యి తీయంగానే ఆటోమేటిక్ నీరు మళ్ళా మామూలుగా వచ్చి మామూలుగా అయిపోతది. ఏమీ కనపడదు అక్కడ. సో, నీకు కనిపిస్తుంటది ఎప్పుడు గోల్. ఎంత పెద్దదో అంత పెద్దది నీకు కనపడాలి. చుట్టుపక్కల పరిస్థితులన్నీ చాలా విరుద్ధంగా అయిపోయాయనుకోండి, వాళ్ళెవరికీ కనపడొచ్చు. "అరే! నువ్వింత చేద్దాం అనుకున్నావు. నువ్విలా అయిపోయింది నీ పరిస్థితి ఇంట్లో. నువ్వింకిక్కడేం చేస్తావు?" అని బయట నుంచి చూసేవాళ్ళు అలా అంటారు. కానీ లోపల మాత్రం అసాధ్యమైనది ఏదీ లేదు. నా అవకాశం నాకు ఖచ్చితంగా వస్తుంది. నేను ఖచ్చితంగా చేసి తీరుతాను ఏదెలా ఉన్నా.
అని లోపల మాత్రం మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి బ్రిడ్జ్ లెసన్స్‌లో ఈ 5 తత్వాలు వేరు వేరు సందర్భాల్లో మనకు ఖచ్చితంగా ఎదురవుతాయి. అవి ఎదురైనప్పుడు ఆ తత్వాలలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తు తెచ్చుకొని, ఆ పరిస్థితుల్లో కూడా మన గోల్‌ని మన సంకల్పంలోనో, మన మాటల్లోనో, వ్రాతపూర్వకంగా మన విషయాల్లోనో దాన్ని స్టిల్ అలాగే మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడే ఆ థ్రెడ్ కట్ అయిపోకుండా ఆ కంటిన్యూటీ మెయింటైన్ అవుతది. ఆ దారాన్ని తెంపేయకూడదు మధ్యలో. కనీసం దారంలాగైనా సరే ఆ గోలు సంకల్పంలో కంటిన్యూ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడే నువ్వు మొదటి నుంచి చివరి వరకు నువ్వు కంటిన్యూ అవుతున్నట్టు లెక్క. ప్రత్యేకించి నువ్వు కొద్ది రోజుల పాటు దాని మీద ఏ ఎఫర్ట్ పెట్టకపోవచ్చు. కానీ సంకల్పంలో అది క్యారీ అవ్వాలన్నమాట. అది ముఖ్యంగా ఈ ఆకాశ తత్వానికి సంబంధించినటువంటి ఒక పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కడుతున్నప్పుడు మొదటే కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. గవర్నమెంట్ మారిపోవచ్చు. గవర్నమెంట్ మారిపోయింది వీళ్ళకి ఇష్టం లేదు ఇలా ఆపేయొచ్చు అనుకుంటాం మనం. అవుతది కూడా ఒక 6 నెలల సంవత్సరం. ఈలోగా ఏదో వస్తది మళ్ళా దానికి. ఏదో ప్రెషర్ వచ్చి మళ్ళా మొదలవుద్ది. అలా మనం మొదలుపెట్టినటువంటి అంశాలు కూడా అవి ఏదో ఒక సమయంలో ఆగినా కూడా అక్కడ సంకల్ప రూపంలో ఉన్నా సరే ఆకాశతత్వం అన్నటువంటి ఒక తత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సంకల్పంలో దాన్ని మెయింటైన్ చేయాలి. ఈ 5 కూడా. ఎందుకంటే ఈ జలతత్వంలో చేసేటప్పుడు, వాయుతత్వంలో చేసేటప్పుడు చేంజెస్ సాధారణంగా ఎలా ఉంటాయంటే ఒక చిన్న ఉదాహరణలో మీకు చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నారు. మొట్టమొదట అందరూ ఏంటంటే ఏవో రెపిటెక్స్ బుక్ కొంటాము. తర్వాత ఒక గురువుని పెట్టుకుంటాం. గురువు ద్వారా నేర్చుకోవచ్చు. ఈ పుస్తకాలు చదివి పుస్తకాల నుంచి నేర్చుకోవచ్చు. తర్వాత ఇంగ్లీష్ మూవీస్ చూసి, మూవీస్ బాగా చూడడం వల్ల దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. లేదా రేడియోలో మీరు ఇంగ్లీష్ న్యూస్‌ని అలా వింటూ ఉండొచ్చు. దాని ద్వారా నేర్చుకోవచ్చు. తర్వాత ఎవరైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడడం వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో రెగ్యులర్‌గా మనం మాట్లాడడం, ప్రాక్టీస్ చేయడం ద్వారా అలా మనం నేర్చుకునే అవకాశం ఉంది. ఇలా ఒక 5 రకాల పద్ధతులున్నాయి. సేమ్ ఇదే మీరు సంగీతానికి చూస్తే సంగీతం వినడం, సంగీతం ఒక గురువుని పెట్టుకొని నేర్చుకోవడం, లేదా ఆ పాటలు కంఠస్థ పెట్టడం, లేదా అటువంటి కన్సర్ట్స్ ఎక్కడైతే ఆ కన్సర్ట్స్‌కి అటెండ్ అవ్వడం. ఆ సంగీతం ప్రదర్శనకి. ఇలా ఎన్నో ఎన్నో ఒక 5 రకాల విధానాలు ఉంటాయి. ఇవి ఇందులో ఏ రోజు ఎప్పుడు ఏది అవసరమైనా దాన్ని చేయడానికి మనం సిద్ధంగా ఉండడం. అది అక్కడ ఫ్లెక్సిబిలిటీ అంశం గాని, లేదంటే వాయుతత్వం అదొచ్చేంత వరకు ఆ గురువు దొరికేంత వరకు వెయిట్ చేయడం. ఈలోగా చేయాల్సిన పని మాత్రమే నిర్దిష్టంగా చేస్తాం. ముందు వింటే చాలు. నేను ప్రిస్క్రిప్షన్‌లో రాస్తాను అందుకే. రోజుకి 2 గంటల పాటు వినండి అంటాను అంతే ఫస్ట్. గురువు లేదు వాడు ఏ పల్లెటూరు, పచ్చి పల్లెటూరు ఎక్కడున్నా గాని ముందు వినడం నేర్చుకుంటే ఒక 2 గంటలు సమయమే సాధన. కొద్ది రోజుల్లోనే తర్వాత స్థాయికి ఆటోమేటిక్‌గా వాళ్ళు వెళ్తారు. కాబట్టి ముందు మన చేతిలో అవైలబుల్‌గా ఏదుందో దాన్ని గనక నిర్దిష్టంగా మనం కొద్ది రోజుల పాటు చేస్తే, సమయం ఎలాగో మనకు ఒక 5 సంవత్సరాలు ఉంది. తొందర ఏమీ లేదు. పరిగెత్తి పాలు తాగాల్సిన పని లేదు ఇక్కడ. అవకాశం ఉన్నటువంటి అంశాన్ని గనక ఒకటికి 10 సార్లు ఏమీ లేదు. ఒక రేడియో ఉంది. ఆ రేడియో పెట్టుకొని రోజు అరగంట సేపు ఇంగ్లీష్ నుంచి నీకు అర్థమైనా, అర్థం అవ్వకపోయినా వింటూ ఉండడమే ఆ న్యూస్ పెట్టుకొని. లేదా సంగీతం పెట్టుకొని. అందుబాటులో ఉన్నటువంటి ఆ చిన్న రిసోర్సెస్‌ని ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం చేస్తే సమయమే సాధన. ఆటోమేటిక్‌గా అది అక్కడి నుంచి తర్వాత తత్వంలోకి అది ఆటోమేటిక్‌గా తీసుకెళ్తుంది. కాబట్టి ఈ ఈ ఈ ఫస్టు ఎర్త్ ఎలిమెంట్, తర్వాత వాటర్ లేదా రైల్వే ట్రాక్ గాలిలో పనిచేయడం. ఓకే. అలా రకరకాలుగా ఎలా అయితే వేరు వేరు తత్వాల్లో ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందో, అదే విధంగా మన లైఫ్‌లో కూడా ఆ తత్వాల్ని ఎప్పటికప్పుడు మార్చమనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఆఖరి అంశంలోకి మనం వెళ్తాం. అందులోకి వెళ్ళబోయే ముందు ఒక్క నిమిషం కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస. చక్కగా కళ్ళు మూసుకోవాలి. ఈ ఆఖరి అంశము చాలా ముఖ్యమైనది. దీన్ని తెలుసుకునే లోపు శ్వాసను గమనిద్దాం. శ్వాసానుసంధానం మిత్రులారా, మన జీవితంలో ఎదురయ్యే అనేక ఒడిదుడుకులను, తీర్చలేనటువంటి పెద్ద కష్టాల్ని ఒక వంతెన వంటి నిర్మాణం ద్వారా పూర్తిగా వేళ్ళతో సహా ఆ సమస్యను తగ్గించుకునే ప్రక్రియలో మొట్టమొదటి అంశంగా మనం కాలాన్ని నిర్ణయించాం. సుదీర్ఘమైన కాలాన్ని. తదుపరి ఆల్టర్‌నేట్ రూట్
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం అన్న అంశాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటుకి అందరం తోడ్పడగలం. తదుపరి తత్వాల్ని అర్థం చేసుకున్నాం. భూమి తత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం మరియు ఆకాశతత్వం అన్నటువంటి తత్వాల్లో ఏది ఎప్పుడు ప్రదర్శించాల్సొచ్చినా దాన్ని ప్రదర్శిస్తూ మన యొక్క ఆ గోల్‌ని రీచ్ అయ్యేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో, మనం పెట్టుకున్నటువంటి ఆ టార్గెట్ రీచ్ అయ్యేటువంటి అంశాల్ని ఎప్పటికప్పుడు మార్పు చేసుకోవడంలో తత్వాన్ని బట్టి పనిచేయడం అన్న అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు చివరి అంశంలోకి మనం వెళ్తాం. ఆఖరి 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0 నెమ్మదిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకోండి. కళ్ళు తెరుద్దాం. సో, ఇప్పుడు ఆహ్, లైఫ్‌లో మనం అనుకున్నటువంటి పనులు ఒక లీనియర్‌గా జరుగుతున్నట్టు కనిపించినా సైమల్టేనియస్‌గా ఒకేసారి జరుగుతూ ఉంటాయి. ఒకసారి మనం ఇందాక చెప్పినట్టు ధ్యానంతోని, జ్ఞానంతోని మనం అన్నిటికి సంసిద్ధులుగా ఉండడం వల్ల థియరీ ప్రకారం సిద్ధాంత పరంగా చెప్తే ఒక లైన్‌లో ఉన్నట్టు కనిపించిన అంటే బ్రిడ్జ్ ముందు ఈ అప్పు ఎక్కించడం, తర్వాత పిల్లర్స్, తర్వాత బ్రిడ్జ్, తర్వాత మళ్ళా అవతల పక్క స్లోపు ఇలా ఒక చూడడానికి ఇలా నిలువుగా కనిపించింది. ఈ నిర్మాణం మొత్తం ఒకేసారి అన్నీ జరుగుతూ ఉంటాయి. అది సృష్టి యొక్క గొప్పతనం. ఇప్పుడు ఈరోజు నేను సంగీతం నేర్చుకున్నాను అనుకోండి. ముందు నా చేతిలో పని ఒక రేడియోనో లేకపోతే యూట్యూబ్ పెట్టుకొని ఆ పాటలు వింటూ ఉంటాను. అవి వింటున్నప్పుడు ఒక 2, 3 రోజులు విన్న వెంటనే నాలుగో రోజు నాకు గబుక్కున ఎవరో ఒకరు అక్కడ ఒక సంగీత ప్రదర్శన మంచిదవుతుందంట. అది వినడానికి రా అని చెప్తారు. నిజానికి ఆ గంట, గంటన్నర మనకు చాలా కుదురుతది గ్యారంటీగా. మనం ఏమనుకుంటామంటే, అరే! నేను ఈ గంటన్నర రోజు నేను వినాలనుకున్నాను. లేదా రోజు నేను ప్రాక్టీస్ చేయాలనుకున్నాను. దానికి నేను ఎలా ఎళ్తానని చెప్పి దాన్ని వెంటనే మనం కట్ చేయడానికి ట్రై చేస్తాం. అది తప్పు. ఎందుకంటే సంగీతం నేర్చుకోవడానికి ఒక ప్రదర్శన వినడం అనేది ఒక భాగం. తర్వాత మనం ప్రాక్టీస్ చేయడం ఒక భాగం. వినడం ఒక భాగం. ఒక గురువు దగ్గర లెసన్ నేర్చుకోవడం ఒక భాగం. అవి కంఠస్థ పెట్టడం కూర్చొని అదొక భాగం. కంఠస్థ పెట్టినవి ఒకటికి 10 సార్లు రాయడం అదొక భాగం. ఇలా ఇంచుమించు ఒక 5, 6 అంశాలున్నాయి. మనతో పాటు తోటి సమకాలీకులు ఎవరైనా పాడితే హాఫ్ అండ్ హాఫ్‌గా అవి వినడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ తప్పులు తెలుస్తాయి మనకి. ఇలా 6 అంశాలున్నప్పుడు ఈ 6 అంశాల్లో నేర్చుకోవడానికి మనం పూర్తిగా సంసిద్ధులుగా ఉండి నేచర్‌కి విడిచిపెట్టేసేయాలి. అప్పుడేమవుతుందంటే ఏ రోజుకి ఆ రోజు మనం పెట్టుకున్నటువంటి ఆ గంటే గావచ్చు, ఆ గంటన్నర గావచ్చు ఈ గంటన్నర మనం అనుకుంటాం రోజు సాయంత్రం పూట ఎవరు ఉండరు కాబట్టి మధ్యాహ్నం 3-5 టైంలో చేద్దాము అని. కానీ నిజానికి ఏమవుద్దంటే ఈ 3-5 టైంలోనే ప్రతి రోజు అవ్వాలని లేదు. ఎందుకంటే మనతో పాటు ఇంకా మన కుటుంబ సభ్యులు, సమాజం ఇదంతా ఉంది. మొదట్లో ప్రతిరోజు నిర్దిష్టంగా ఒక 40 డేస్ మీరు ఆ 3-5 పెట్టుకొని 3-5 లోనే స్ట్రిక్ట్‌గా చేయడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత ఒకసారి మీకు ఆ సమయమే సాధన ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతదో, ఒక 2 గంటలు మీకు ఏదో ఒక రకంగా సంగీత సాధన జరగాలి. అది ఏది చేస్తే మీకు బెస్టో నేచరే ప్రిపేర్ చేసుకొని, ఆ లెసన్‌ని ఏ రోజుకి ఆ రోజు మీకు అద్భుతంగా ఇస్తది. కానీ సడెన్‌గా మీకు ఒక ప్రదర్శన అటెండ్ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. మీ ఆయనే పిలవచ్చు. ఈరోజు అక్కడ సంగీత ప్రోగ్రామ్ ఉందంట విందాం వెళ్దాం అని పిలుస్తారు. పిలిచినప్పుడు అమ్మ నాకు 2 గంటలు నాకు క్లాస్ ఉంది. నేను ప్రాక్టీస్ చేయాలి. గురువు చెప్తే నేను ప్రాక్టీస్ చేయకపోతే నాకు అవ్వదని చెప్పేసి నేను రాను అన్నాను. ఎందుకంటే అది కూడా దీనికి సంబంధించిందే. ఆ రోజు మన ప్రాక్టీసు అక్కడికెళ్ళి అది వింటూ ఎవరైతే అక్కడ పాడుతున్నారో ఆ ప్లేస్‌లో మనల్ని హ్యాపీగా ఊహించుకోవడమే. మనమే పాడుతున్నాం. అక్కడ ఆయన కాదు పాడుతుంది. ఆ ఎమోషన్‌కి మనం కనెక్ట్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. వింటాము. వినడం ద్వారా నేర్చుకుంటాం. దాంతో పాటు ఆ ఎమోషన్‌కి కూడా అక్కడ మనం కనెక్ట్ అవుతాం. ఆల్‌మోస్ట్ మనం నేర్చేసుకొని ఒక ప్రదర్శన ఇస్తున్నట్టు లెక్క. సో, ఈరోజు మనం మొదలుపెట్టాం. కానీ వారం రోజుల్లోనే మనకు ప్రదర్శన ఇచ్చేంత భాగ్యం మనకొచ్చేసినట్టే. ఒక ప్రదర్శన వింటున్నామంటే ఆళ్ళు మనం ఒకటే కదా! మనకు తెలిసింది కదా! వి ఆర్ ఇన్ వన్నెస్. సో, అది మనం వెంటనే మనమే ఇస్తున్నాం అన్నటువంటి ఒక ఫీలింగ్‌ని మనం ఆటోమేటిక్‌గా పొందగలుగుతాం. ఆ వన్నెస్ ఫీల్‌ని. అక్కడ అనుభవం కూడా రావచ్చు ఎళ్ళిన తర్వాత. కాబట్టి ఈ చివరి అంశం చాలా ఇంపార్టెంట్ ఇది. మొట్టమొదట మనం 40 రోజులు నిర్దిష్టంగా పెట్టుకున్నప్పటికీ కూడా, ఒకసారి మనం ఆ టైంకి, ఆ నేర్చుకోవడానికి కనెక్ట్ అయిపోయిన తర్వాత, నేచర్‌కి విడిచిపెట్టినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఎన్ని రకాలుగా అది నేర్చుకోవడానికి అంశాలున్నాయి. ఒక మంచి ఆధ్యాత్మిక పాలన అంశాలు నేర్చుకోవాలనుకోండి, దానికి సంబంధించి బుక్స్ ఉన్నాయి. 'కార్పొరేట్ చాణక్య', 'వన్ మినిట్ మేనేజర్', 'లీడర్‌షిప్ విజ్డమ్', 'రాబిన్ శర్మది' ఇట్లా దాదాపు ఒక 5, 6 పుస్తకాలున్నాయి పూర్తిగా. 'గురుజీఎఫ్ జీవిత చరిత్ర' ఈ ఈ పుస్తకాలు ఫస్ట్ తెచ్చిపెట్టుకొని, ఆ బుక్స్ చదవడం అనేది ఒక పని.
మనకి అందుబాటులో ఏదైనా ఇటువంటి ఒక 40 రోజుల క్లాసో, ఒక పిరమిడో ఏదైనా దాని వెనకాతల తెర వెనకాతల ఉండి ఆ అడ్మినిస్ట్రేటివ్‌గా పనిచేయడం, ఆ సర్వీస్ అందించడం అదొక వర్క్ ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఏదైతే ఒక టీమ్ ఉందో ఆ టీమ్‌ని కోఆర్డినేట్ చేయడం. ఇలా ఇంచుమించు ఒక 6, 7 రకాల పనులు రాసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని వస్తది. దానికి మనం రెడీగా ఉండాలన్నమాట. అటెంటివ్‌గా, ఓపెన్‌గా ఉండాలి. అండ్ కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు దాటిన తర్వాత ఈ సమయం కూడా ఉదయం నుంచి రాత్రి లోపు ఎప్పుడొస్తదో కూడా మనకు తెలీదు. ముందు రోజు రాత్రి తెలుస్తది. రేపు మనం సంగీతం ప్రాక్టీస్ చేసే టైం మనం రెగ్యులర్‌గా అనుకునేది కాదు. అది ఉదయం ఇగో ఈ టైంలో గ్యాప్ దొరికింది. అక్కడ పూర్తి చేసుకోవాలి అని మనం ఓపెన్‌గా ఉండాలి. ఇది ఇందాక నేను మీకు చెప్పినటువంటి వర్షాకాలం, ఎండాకాలంలో మార్పు చేసే పరిస్థితి. ఓకే. ఏ సమయంలో అయితే మట్టి తోలడానికి లారీలు చీప్‌గా ఉంటాయి. ఆ టైంలో మట్టి తోలితేనే ఆ మట్టి ఏసుకునే పని తక్కువ ఖర్చుతో మనం చేయొచ్చు. మేలోని బాగా డిమాండ్‌గా లారీలున్నప్పుడు అప్పుడు నువ్వు మట్టి తెచ్చేద్దాం అనుకుంటే నీకు చాలా ఖర్చు ఎక్కువైపోతుంది. మట్టి ఎప్పుడు తెచ్చేసినా పర్వాలేదు కాబట్టి డిమాండ్ తక్కువగా ఉన్న రోజుల్లో అది చేసుకుంటే బెటర్. సో, అలాగా ఒక బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఎలా అయితే డిమాండ్ బట్టి, అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి మార్పులు, చేర్పులు చేసుకుంటూ వెళ్తారో అలాగే మనం పెట్టుకున్నటువంటి ఈ గోల్స్‌లో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పులు ఉదయం నుంచి రాత్రి లోపు ఏ సమయంలో మనం దాన్ని చేయాలి అన్నటువంటి టైంలో గాని, ఏ రకంగా చేయాలి అన్నటువంటి పద్ధతిలో గాని మార్పుల్ని ఎప్పటికప్పుడు మనం మార్పు చేసినప్పుడు ఒకేసారి అన్నిట్లి మీద మనం వర్క్ చేస్తాం. అప్పుడు అతి తక్కువ టైంలోనే మనం దాన్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం. సో, ఒకసారి మీరు బ్రిడ్జ్‌ని ఐడెంటిఫై చేసి ఇంకొక 2 నిమిషాలు ఈ క్లాస్ మనం పూర్తి చేసుకోబోతున్నాం. ఒకసారి మీరు బ్రిడ్జ్‌ని ఐడెంటిఫై చేసి ఇది పర్టిక్యులర్‌గా నేర్చుకోవాలని ఒక 2, 3 సైమల్టేనియస్‌గా 2, 3 బ్రిడ్జ్‌లు ఉంటాయి. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కటే ఉండదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక సిటీలో ఎలా అయితే వేరు వేరు చోట్ల బ్రిడ్జెస్ ఉంటాయో, అలా ఒక వ్యక్తికి ఒకేసారి వాళ్ళ జీవిత ధ్యేయాన్ని అనుసరించి భాషల్లో ఒక భాష ఉండొచ్చు, కళల్లో ఒక కళ ఉండొచ్చును. సబ్జెక్ట్స్‌లో ఏదో ఒకటి ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఉంటది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 కీలకమైన అంశాల్లో ఏదో 1 లేదా 2 ఉండొచ్చు కూడా. సో, దానికి మీరు డైలీ బేసిస్ మీదో, వీక్లీ బేసిస్ మీదో, వారాంతంలో గాని, లేదా డైలీగా గాని ఒక టైమ్‌ని కేటాయించుకున్న తర్వాత దాన్ని చేసుకొని వెళ్ళటానికి ఎప్పుడైతే మీరు ఒక నిర్ణయం తీసుకుంటారో, ఒక డాక్టర్‌గా నేను కొన్ని వందల, వేల కేసులు చూసాను. ఈరోజు మీకు చెప్తున్నాను నేను. ఒకసారి మీరు బ్రిడ్జ్‌ని ఐడెంటిఫై చేసిన తర్వాత, దానికి సమయాన్ని కేటాయించి, ఎప్పుడైతే ఒక 2, 3 రోజులు చేయడంలోకి మీరు అడుగు పెడతారో, ఇమ్మీడియేట్‌గా మీకు నేచర్ నుంచి, మీ ధ్యాన అనుభవం రూపంలో గాని, కళల్లో గాని, అప్పటికి ఆల్రెడీ మీకున్నటువంటి సమస్యకు సంబంధించి ఒక ఆల్టర్‌నేట్ ట్రీట్‌మెంట్ చాలా సులువుగా, ఈజీగా అయిపోయేలాగా ఒక ట్రీట్‌మెంట్ గాని, ఏదో ఒకటి మీకు ఇమ్మీడియేట్‌గా ఒక నిదర్శన రూపంలో ఖచ్చితంగా కలుగుతుంది. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓహ్! నేను ఐడెంటిఫై చేసిన బ్రిడ్జ్ కరెక్ట్. దాని గురించి పని చేయడం మొదలుపెట్టంగానే ఇమ్మీడియేట్‌గా నాకు అనుభవ రూపంలో నేను దీని నుంచి బయటపడతాను అన్నట్టుగా నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఆటోమేటిక్‌గా వచ్చింది. చాలా మందికి ముఖ్యంగా యాస్ట్రల్ సర్జరీ జరిగినట్టు అనుభవం వస్తది. వాళ్ళంటారు, "సార్ నాకు యాస్ట్రల్ సర్జరీ జరిగింది సార్. నాకు చాలా రిలీఫ్ వచ్చింది. కానీ మళ్ళా రెండోసారి మళ్ళా ప్రాబ్లమ్ వచ్చింది" అంటారు. లేదా కొంతమందికి యాస్ట్రల్ సర్జరీ జరుగుతది. కానీ ఇక్కడ రిలీఫ్ చూస్తే బాడీలో ఇంకా రిలీఫ్ రాదు. సో, ఇక్కడ ఈ యాస్ట్రల్ సర్జరీ జరగడానికి భౌతికంగా మనం ఉన్న జీవితానికి మధ్యలో ఈ బుద్ధిమయ శరీరంలో ఏదైతే మనం నేర్చుకొని, తెలుసుకొని జీవితంలో జీవిత ధ్యేయంలో ఒక భాగంగా ఆచరించాలో అది కూడా ఉంది. సో, ముఖ్యంగా నేను నిజం హాస్పిటల్‌లో వర్క్ చేసేటప్పుడు ఈ టెక్నాలజీ అంతా అర్థమైన తర్వాత వాళ్ళకి కూడా తెలియకుండానే ఈ ప్రాసెస్ అంతా కూడా రాసి ఎప్పుడైతే వాళ్ళని అందులో నించోబెట్టేవాడినో వితిన్ డేస్‌లో వాళ్ళకి యాస్ట్రల్ సర్జరీ ఎక్స్‌పీరియన్స్ వచ్చేవి. చాలా ఆశ్చర్యం అనిపించేది నాకు. సో, దీన్ని ప్రీ డిటర్మైన్డ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇప్పుడు ఒక డాక్టర్ మీకు సర్జరీ చేయాలంటే మీరక్కడ మత్తుకి చనిపోవడానికి కూడా సిద్ధమని చెప్పి సంతకం పెట్టాలి. వాళ్ళకి డబ్బులివ్వాలి. మీ బీపీ, షుగర్‌ని కంట్రోల్‌లోకి తేవాలి. దానికొక డేట్ నిర్ణయించాలి. అనస్థిస్ట్ వీళ్ళందరిని కూడా ఆ రోజు ఆ గంట సెట్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది సర్జరీ అవ్వడానికి ముందు. ఇవన్నీ అయితే సర్జరీ ఆటోమేటిక్‌గా అయినట్టే. సర్జరీ అయితే సర్జరీ తర్వాత ఆటోమేటిక్‌గా దాని ఫలితం వస్తది. తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటే. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏదైతే మీకు ఒక తెగని సంబంధంలాగా ఒక సమస్య ఉంది. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ లేదా బాడీలో ఒక సర్జికల్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. దానికి సంబంధించి ఏదైతే ఒక బ్రిడ్జ్ ఉందో మీరు దాన్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్‌గా దాంట్లో గనుక రోజు టైం కేటాయించి ఇప్పుడు చెప్పినటువంటి ఆ 4 పద్ధతుల్ని ఎప్పుడైతే మీరు సముఖంగా ఉంటారో వితిన్ వీక్ 10 డేస్‌లో మీకు వెంటనే ఒక పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకు దానికి అలవాటే. మనందరికీ తెలుసు. ఆ పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ మనం పొందగలుగుతాం. సో, ఆ పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే మీరు ఐడెంటిఫికేషన్ బ్రిడ్జ్ కరెక్ట్‌గా ఉందని అర్థం. కొన్ని సందర్భాల్లో ఒక 2, 3 బ్రిడ్జ్‌లు ఉన్నప్పుడు మీరు ఒకటే ఐడెంటిఫై చేశారనుకోండి. ఆ రెండో గ్యాప్‌కి తగ్గట్టుగా అక్కడ మీకు ఫలితంలో కూడా ఒక 50%, 60% వస్తారు. ఇంకా 30% తక్కువ ఉంటది. అప్పుడు అనుకుంటారు, అరే! ఇంకా 30% తక్కువ ఉందేంటి అంటే ఇంకొక బ్రిడ్జ్ మర్చిపోయి ఉంటారు మీరు. ఎంత బ్యూటిఫుల్‌గా అది సింక్రసిటీ ఉంటది. మనకొచ్చే అనుభవాలకి, మనకున్నటువంటి ఆ జ్ఞానంలో ఉన్న లోపాలకి. సో, వెరసి ఈరోజు మనం ఈ తెగడ సంబంధం అన్నటువంటి సంబంధ బాంధవ్యాల్లో గాని,
లేదా సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ కాన్సెప్ట్‌ని మనం అద్భుతంగా తెలుసుకున్నాం. సో, ఇది సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యను తగ్గించుకోవడం కోసం మాత్రమే చేయాల్సిన పని కాదండి ఇది. ముఖ్యంగా సీనియర్ మాస్టర్స్ ఈరోజు మీకు ఏ ప్రాబ్లమ్ లేకుండా చాలా అద్భుతంగా మీరు జీవిస్తూ ఉండొచ్చు. కానీ అప్పుడప్పుడు మీకు ఇటువంటివి ఎదురయ్యాయనుకోండి, ఎక్కడైనా చూసి మీరు ఐడెంటిఫై అయ్యి, అరే! ఇంత అద్భుతంగా నేను చేస్తే బావున్ను. ఇది నేను చేస్తే బావున్ను అని మీకు ఒకటికి 2 సార్లు అనిపించి, మీకు ఆ భాష రాకపోవడం వల్లో, ఆ పర్టిక్యులర్ టెక్నిక్ లేకపోవడం వల్ల ఇప్పుడు కంప్యూటరే ఉంటుంది. కంప్యూటర్‌లో బేసిక్సే అవన్నీ గూడా. వాళ్ళు చేసేస్తారు. అరే! నాకెవరు కూడా చేసి పెట్టలేదు. ఫోనుంది. అరే! ఫోన్ ఎవరు చేసి పెట్టరు. నాకు ఫోన్‌లో సరిగ్గా చేయడం తెలీదు. అందులోకెళ్ళడం తెలీదు. అందుకే నేను చేయలేకపోతున్నానని చెప్పి మనం వింటూ ఉంటాం. ఎన్ని సార్లు వేరే వాళ్ళని ప్రతిసారి చేయమని చెప్తాం? ప్రతిసారి వాళ్ళని చేయమని చెప్పి మనం వాళ్ళ వెంట పడే బదులు, గట్టిగా కూర్చొని ఒక వారం, 10 రోజులు, 20 రోజులు టైం పెడితే ఆటోమేటిక్‌గా నేర్చేసుకోవచ్చు అందులోకెళ్ళడం. ఈరోజు మా మదర్‌ని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను తన విషయంలో. సో, తను ఈ వయసులో కూడా హ్యాపీగా ఫోన్‌లో అవన్నీ తను నేర్చుకొని బోలెడు ఫార్వర్డ్ చేసేస్తుంటది. అందులో వాయిస్ నోట్‌లు పెట్టేస్తా ఉంటది. జూమ్ లింక్‌లు కనెక్ట్ అయిపోయి క్లాస్‌లు అటెండ్ చేస్తుంది. టెక్నాలజీ ఏమి కాకుండా తను నేర్చుకుంది. మా మదరే కాదు ఎంతో మంది మదర్స్, ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ ఈరోజు అద్భుతంగా వాళ్ళు చాలా విషయాలు నేర్చుకొని వాళ్ళు చేయగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతిసారి వేరే వాళ్ళ మీద ఆధారపడడం అనేది ఒక ఎత్తైతే, గట్టిగా మనమే కూర్చొని దాని వెనకాతల బ్రిడ్జ్ ఐడెంటిఫై చేసి, మనం ఓన్‌గా అది నేర్చుకొని దాన్ని చేయడం మొదలుపెడితే అక్కడ ఆగాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఎక్కడెక్కడైతే జీవితంలో మనం ఒక వయసుతో అని, లేకపోతే ఒక టెక్నాలజీతో గాని, భాషలతో గాని, కళలతో గాని, సబ్జెక్ట్ విషయంలో గాని మనం ఆగుతున్నామో వాటిని మనం ఐడెంటిఫై చేసి, అవి రాంగానే వెంటనే మనం ఒక అనారోగ్యం దాకా లేకపోతే ఒక సమస్య దాకా అది వెళ్ళకుండా, దాన్ని ఒక బాధ్యత కింద మనం గుర్తెరిగి, ఒక పర్ఫెక్షన్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళడానికి అదొక లెసన్ కింద మనం తీసుకొని, ఎప్పుడైతే దాన్ని మన లైఫ్‌లో టేకప్ చేసి, దాన్ని ఒక బ్రిడ్జ్ కింద మలుచుకొని, దాన్ని చేయడం మనం మొదలు పెడతామో, అప్పుడు ఆ సమస్య అనేది మన జీవితంలో ఒక గ్యాప్ లాగా, లేకపోతే ఒక ప్రాబ్లమ్ లాగా, ఒక ఇబ్బందిలాగా రాకుండా ముందుగానే చేయొచ్చు. కాబట్టి ఈ ఈ కాన్సెప్ట్ వింటున్న వాళ్ళు మీకు ఈ అనారోగ్యం ఉంటేనే ఇది అప్లై చేయాలని కాదు. బ్రిడ్జ్ లెసన్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక నగరంలో ఎక్కడెక్కడైతే నదులున్నాయో, ఎక్కడైతే కూడలున్నాయో, ఇంకా ఒక్కొక్క కూడల్లో రష్ పెరిగే కొద్దీ అక్కడ ఫ్లైఓవర్ ఏస్తారు. కొన్ని కొన్ని చోట్ల రష్ ఉండదు. ఈజీగా ఎళ్ళిపోతున్నారనుకోండి అక్కడేం అక్కర్లేదు. అదెప్పుడైతే ఇబ్బందిగా మారిందో వెంటనే అక్కడ ఫ్లైఓవర్ ఏస్తారు. కాబట్టి మనం ఎలాగైతే ధ్యానము, ఆధ్యాత్మిక పుస్తకాలు, అనుభవాలు పంచుకోవడం, క్లాసులు చెప్పడం ఒక్కొక్కటి, ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నామో, అందులో భాగంగానే ఈ బ్రిడ్జ్ లెసన్ కూడా ఒక ఇంపార్టెంట్ భాగం. ఎక్కడెక్కడైతే ఒక అంశం వల్ల మనం ఆగిపోతున్నాం అని అనుకుంటున్నామో, ఈ ఆగిపోతున్న ఆ క్షణమే ఆగిపోయి, మళ్ళా దాన్ని అక్కడే మర్చిపోవడం కాకుండా, మళ్ళా మళ్ళా అది రిపీట్ అవుతున్నప్పుడు దానికొక సున్నా జుట్టి, క్యాలెండర్‌లో ఒక తేదీకి సున్నా జుట్టినట్టు, దాన్ని బ్రిడ్జ్ లెసన్ కింద మార్చుకొని, ఇంకా మీకు అర్థం కాకపోతే దీనికి సంబంధించిన ధ్యానారోగ్య నిష్ణాతులు అద్భుతంగా మీకు అన్ని జోన్స్‌లో అవైలబుల్‌గా ఉన్నారు. దే నో వెరీ వెల్. వాళ్ళతో మీరు మాట్లాడి, ఈ అంశాలన్నీ చేర్చి, ఎప్పుడైతే మీరు ముందుగానే దాన్ని మీరు ఆ బ్రిడ్జ్ నిర్మించినైతే చాలా అద్భుతంగా ఆ అడ్డంకి లేకుండా తరువాత స్థాయిలోకి మీరు వెళ్తారు. అప్పుడు ఈ మెట్లకి సంబంధించిన అనుభవాలు, లిఫ్ట్ ఎక్స్‌పీరియన్స్‌లు చాలా పాజిటివ్‌గా వస్తాయి. ప్రారంభంలో ఏ అనారోగ్యం ఉండకపోవచ్చు. మెట్లు ఎక్కడం గాని, లేకపోతే లిఫ్ట్ గాని, ఆ అనుభవాలు ఎక్కడైనా మీకు అడ్డంకిగా వచ్చాయంటే గనక, ఖచ్చితంగా అక్కడ మీకు ఈ బ్రిడ్జ్ లెసన్ అవసరం అని అర్థం. ఈరోజు మార్నింగ్ నేను వాయిస్ నోట్‌లో చూసాను. టౌన్ కొత్త రోడ్ వరలక్ష్మి గారు నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఆవిడేదో ఎళ్తూ అక్కడ ఆగిపోయి పైకెళ్ళలేకపోతున్నానని చెప్పి. ఆ మేడమ్ నాకు ఇదేంటి సార్ నాకు అర్థం కావట్లేదు అని పెడితే నాకు ఆవిడకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఈ లెసన్ అంతా ఆవిడకే అని చెప్పి నాకు సడెన్‌గా గుర్తొస్తుంది. థాంక్ యూ వెరీ మచ్ మేడమ్ ఫర్ మీరు ముందుగానే చూసారు యాక్చువల్‌గా. ఈరోజు మనం చేసినటువంటి ఈ బ్రిడ్జ్ కాన్సెప్ట్‌ని. సో విత్ దిస్ ఐ వాంట్ టు కన్క్లూడ్. సో ఈ బ్రిడ్జ్ కాన్సెప్ట్‌కి సంబంధించి సర్జికల్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే గనక ఈ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు యూట్యూబ్‌లో గాని, ఇక్కడ గాని మీరు టైప్ చేయొచ్చు. నేను దాన్ని ఆన్సర్ చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఇంత చక్కగా ఈ కాన్సెప్ట్ చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి జ్యోతి మేడంకి, కుమారి గారు అండ్ ఈ 40 డేస్ కండక్ట్ చేయడంలో ఉన్నటువంటి కీలకమైన మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందు పత్రి సార్ కూడా వచ్చారు. సో అద్భుతంగా బ్రహ్మర్షి భగవాన్ బ్రహ్మర్షి పత్రిజీ ఒక సమక్షంలో మనం దీన్ని కంప్లీట్ చేసుకున్నాం. సో హ్యాండ్ ఓవర్ టు మహేశ్వరి ఫర్ యాంకరింగ్. థాంక్ యూ. థ్యాంక్ యూ జీకే. జీకే గారు అద్భుతమైన జ్ఞానాన్ని మనకు పంచారు.